బెస్ట్. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, అందరూ మోనెక్స్ మెంబర్ కి చాలా చాలా థ్యాంక్ యూ. మనం ఇప్పుడు 20 minutes ప్రెజెంటేషన్కి వెళ్దాం. ధ్యానంగా వినండి. ఎవరి దగ్గర కాపీ నోట్స్ ఉంటుందంటే ఏదైనా డౌట్స్ వస్తే నోట్ చేసుకొని ఉంచుకోండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్లాన్ ప్రెజెంటేషన్ మీరు మీ డౌట్స్ కూడా అడగొచ్చు, ఏ ఇబ్బంది లేదు. సో వెల్కమ్ 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 టు ఆల్ మూనెక్స్ ఫ్యామిలీ. వెల్కమ్ టు మూనెక్స్. మూనెక్స్ ఇది చాలా పెద్ద, ప్రపంచంలోనూ చాలా పెద్ద ఎక్స్చేంజ్. ఇండియాస్ నంబర్ 1 అని రైడ్ అయినది ఇక్కడ, అంతేగాని ఇది చాలా 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 తక్కువ పీరియడ్ లో వరల్డ్ నంబర్ 1 ఎక్స్చేంజ్ అవడానికి వెళ్తుంది. ఫస్ట్ టైం ఇండియా నుంచి మన ఎక్స్చేంజ్ స్టార్ట్ అవుతుంది. మూనెక్స్ చేసిన స్థాపన ఎవరు చేసినారు? బి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీకాకుళం అతనిది. అతను అతని విషయంలో 2 పదులు ఫస్ట్ చెప్పాలి. నాకు ఎంత నాలెడ్జ్ ఉందని చెప్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఏజ్ 33 years ఓన్లీ, యంగ్, డైనమిక్, డాషింగ్. అతను కంప్యూటర్ ఇంజనీర్, దాంతోపాటు సాఫ్ట్వేర్ డెవలపర్, దాంతోపాటు స్పెషల్లీ బ్లాక్ చైన్ డెవలపర్. అతను మన కేబీసీ కాయిన్ కి బిట్ మార్ట్ లో లాంచ్ చేసేటికి ఆల్ త్రూ లోనే అయింది. అప్పుడు వర్మ గారు, మిశ్రా గారు, ఉమామహేష్ గారి తాలూకా ప్రత్యక్ష తత్వావధానంలో వర్క్ అయింది. అందుకే అక్కడి నుంచి కేబీసీ కాయిన్ ప్యూర్ క్రిప్టో అయింది. అప్పటి వరకు కిబో ఫిగర్ ఓన్లీ ఫిగరే ఉన్ను, బట్ కేబీసీ క్రిప్టోలో మారింది. ఆ తర్వాత కొన్ని ఇబ్బంది వల్ల 20 పైసలు దిగిపోయింది, బట్ మెల్లిమెల్లిగా అది గ్రోత్ అవుకొని వెళ్తుంది. 70-80 పైసలు ట్రేడ్ చేస్తుంది. దాంతో పాటు కంపెనీ తాలూకా మన మూనెక్స్ తాలూకా ప్రోడక్ట్ డిస్కస్ చేయక ముందు, ఇక్కడ మూనెక్స్ ఒక ఎక్స్చేంజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ క్లియర్ అవ్వండి. మనం నెట్వర్క్ బై రిక్వెస్ట్. అతనికి మనకి సంబంధం బాగుంది. శ్రీనివాస్ మిశ్రో గారికి అతను 10 years అయి పరిచయం. అందుకే బై ఫోర్స్ఫుల్లీ కిబో అంటే వాళ్ళకి కేబీసీ అంటే చాలా ఇది కూడా ఉంది, రిగార్డ్ ఉంది. కిబో ఫ్యామిలీ అంటే పెద్ద కమ్యూనిటీ అని వాళ్ళకి తెలుసు. బై రిక్వెస్ట్ వాళ్ళు ఈ నెట్వర్కింగ్ యాడ్ చేశారు. ఏ ఎక్స్చేంజ్ కూడా ఎప్పుడైనా నెట్వర్కింగ్ యాడ్ చేయడు ఆడ ఎక్స్చేంజ్ లో, బట్ ఒక పెద్ద కమ్యూనిటీ వస్తుంది, ఈ కమ్యూనిటీలో అందరికి న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళు నెట్వర్కింగ్ యాడ్ చేశారు. ఏ ఎక్స్చేంజ్ లో అయినా రెఫరల్ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే ఓన్లీ ఫస్ట్ లెవెల్ ఉంటుంది. 10 లెవెల్ రెఫరల్ ప్రోగ్రామ్ ఉండదు. ఆటోపుల్ పొరపాట్లో సపనంలో కూడా ఉండదు. ఈ రెండు యాడ్ చేశారు. థ్యాంక్ఫుల్ వాళ్ళకి. ఎన్నిసార్లు థ్యాంక్ చేసినా కూడా తక్కువ. ఎందుకంటే మా మాట వినేసి వాళ్ళది ఇంప్లిమెంట్ చేయడానికి. ఇంకోటి, బైనాన్స్ ఎక్స్చేంజ్ తాలూకా ఓనర్ ఎవడో మనకు చూడలేదు, చూడలేము కూడా ఫ్యూచర్ లో. బిట్ మార్ట్ ఓనర్ ఎవడో తెలీదు, కానీ మూనెక్స్ తాలూకా ఎక్స్చేంజ్ ఓనర్ మన ఎదురుగా ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ పర్సన్, మనలో ఉండే మన పర్సన్, మన కంపెనీ మన స్టేట్ లోను స్టార్ట్ అయింది. కాబట్టి చాలా పెద్ద లెవెల్లోనూ దీనికి అందరూ కలిసి గ్రోత్ చేయాలి. కంపెనీ తాలూకా ప్రొడక్ట్స్ చాలా చాలా ప్రొడక్ట్స్ ఉంది. మున్టెక్ బ్లాక్ చైన్ డెవలపర్స్ అతనే, ప్లస్ మున్సెక్స్ క్రిప్టో ఎక్స్చేంజ్ చేస్తున్నాము ప్రొడక్ట్ లో. వెబ్3 వాలెట్ మన ప్రొడక్టే. మూనెక్స్ ట్రేడింగ్ మన ప్రొడక్టే. మూనెక్స్ పి ట్రాన్స్ఫర్స్ కూడా అవుతున్నాయి. మూనెక్స్ స్వాపింగ్ అవుతుంది. USDT ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు మూన్ కాయిన్ ఎంఎన్సి కాయిన్ ఇతుంది ఓన్ కాయిన్. అండ్ ఇలాగా బైనాన్స్ ఒక ఎక్స్చేంజ్, దానిలో బిఎన్బి ఓన్ కాయిన్ అంటే ఫైనాన్షియల్ కాయిన్. బిట్ మార్ట్ లో బిఎంఎక్స్ అలాగా ఓన్ కాయిన్ ఫైనాన్షియల్ కాయిన్. అలాగా మూనెక్స్ ఎక్స్చేంజ్ వాళ్ళది ఓన్ కాయిన్ ఎంఎన్సి కాయిన్ ఫైనాన్షియల్ కాయిన్. అలాగా మూనెక్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది, ప్లస్ మూనెక్స్ స్టేకింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. కంపెనీ విషయంలో అబౌట్ అస్ కంపెనీ చాలా పెద్ద లెవెల్ కంపెనీ. మీరు స్టెప్ బై స్టెప్ అన్ని చదవచ్చు. ఈ పీడిఎఫ్ ఇది ఫైనల్ పీడిఎఫ్ కాబట్టి అందరికి పీడిఎఫ్ మీ అందరికి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా మీ టీం అందరికి ఇది మీరు ఫార్వర్డ్ చేస్తారు. 100% సెక్యూరిటీ, ట్రస్టెడ్ తోని ట్రేడ్ అవుతుంది. A to Z అన్ని రకాల సెక్యూరిటీ, ఏ సెక్యూరిటీ తీసుకెళ్లాలా ఒక ఎక్స్చేంజ్ కి అన్ని సెక్యూరిటీలు ఇతను తీసుకెళ్లే స్టార్ట్ చేసినారు. మరి ఫ్యూచర్ లో ఏమేమి సెక్యూరిటీలు అవసరం అది కూడా అడాప్షన్ చేస్తారు. ప్లస్ ట్రేడ్ ఎనీ టైమ్ ఎనీవర్. జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ లెఫ్ట్ సైడ్ క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ కే స్కాన్ చేస్తేనే అప్లికేషన్ కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో అవైలబుల్ అవుతుంది. ఆండ్రాయిడ్ అవైలబుల్ ఉంది. అతి త్వరలో గూగుల్ ప్లే మంది ఐఓఎస్ ఐఫోన్స్ కూడా వచ్చేస్తుంది. దాంతో పాటు మూనెక్స్ కార్డ్ ఇది ఫస్ట్ టైం చూడండి. ఇది లెవెల్ 2 అచీవ్ అయిన తర్వాతే ఈ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దాంతోపాటు ఈ కార్డ్కి ఒక ఫీజు ఉంటుంది. బట్ ఇండస్ట్రీలో, క్రిప్టో ఇండస్ట్రీలో ఇండియాలో ఫస్ట్ టైం ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ ఒక కార్డ్ ఇష్యూ చేస్తుంది. అది వీసా డెబిట్ కార్డ్. సంతోషి నాకామోతో పేరు కింద రాయడమైనది, బట్ ఎవరైనా మన సబ్స్క్రిప్షన్ చేస్తే వాళ్ళ పేరునే కార్డ్ వస్తుంది. ఈ కార్డులో బెనిఫిట్ ఏంటి? ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఏ పీరియడ్ అయినా మీరు క్యాష్ విత్డ్రా చేయగలుగుతారు. మీ దగ్గరుండి క్రిప్టో ఎసెట్ కి క్యాష్ లో కన్వర్ట్ అయ్యి మీరు క్యాష్ విత్డ్రా చేయగలుగుతారు. స్టేకింగ్ ప్రోగ్రామ్ కూడా అవైలబుల్ ఉంది.
కంపెనీ నుంచి స్టేకింగ్ ప్రోగ్రామ్ లోను మీరు మీ దగ్గర వాలెట్ లో డబ్బులు అలా ఉంచుకోకుండా ఏదన్నా ఎక్స్చేంజ్ లో డబ్బులు ఉంచుకోకుండా స్టేకింగ్ లో పెట్టిస్తే మీకు పర్సెంటేజ్ ప్రాఫిట్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు యూఎస్డిటి, బిటిసి, బిఎన్బి, సోలానా, కేబిసి కాయిన్, ఎంఎన్సి కాయిన్ అన్ని కాయిన్లు మీరు స్టేకింగ్ పెట్టగలుగుతారు. ఏ ఏ స్టేకింగ్ ప్రోగ్రామ్ కొన్ని 1 మంత్ స్టేకింగ్ ఉంటుంది, కొన్ని 7 days ఉంటుంది, కొన్ని 3 months ఉంటుంది, కొన్ని 6 months ఉంటుంది, కొన్ని 1 year ఉంటుంది. అవన్నీ డీటెయిల్స్ రాసి ఉంటుంది. మీరు స్టేకింగ్ కి క్లిక్ చేయగానే డీటెయిల్ రాసి ఉంటుంది. ఎన్ని రోజుల కోసం స్టేకింగ్, ఎంత పర్సెంటేజ్, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వన్స్ స్టేకింగ్ పెడితే మధ్యన తీయలేరు. సో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఎలా చేస్తున్నారు అలాగే స్టేకింగ్ కూడా చేసి బెనిఫిట్ తీసుకెళ్ళొచ్చు. ప్లస్ సెక్యూరిటీ ట్రేడింగ్ లోను 2FA తీసుకెళ్ళినారు, 2 factor authentication. దాంతోపాటు మిగతా ఈమెయిల్ వెరిఫికేషన్, మొబైల్ వెరిఫికేషన్, ఓటీపీ వెరిఫికేషన్, అన్ని సెక్యూరిటీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ చేసుకొని మనం అథెంటికేషన్ చేస్తున్నాము. కేవైసీ కూడా ఓపెన్ అయిపోయింది. మీ తాలూకా సబ్స్క్రిప్షన్ ఎవరెవరు తీసుకెళ్ళినారు వాళ్ళందరూ మీరు కేవైసీ ఈజీగా చేసుకోవచ్చు. ప్రొఫైల్లోకి వెళ్ళి సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. దాంతో పాటు విచ్ ఈస్ ద రైట్ ప్యాత్, అందరూ ఎప్పటికీ కన్ఫ్యూజ్ లో ఉంటారు. ఒక జంక్షన్ లో 4 దారులు ఉన్నాయి, అంటే ఈ దారిలో వెళ్తాను ఆ దారిలో వెళ్తాను కన్ఫ్యూజ్ లో ఉంటారు. అలాగా మా బరంపురం మీరు ఎప్పుడైనా వస్తారంటే మాది బరంపురంలో ఒక జంక్షన్ ఉంది, ఆ జంక్షన్ గేట్ బజార్ అంటారు. అది ఇంకా కన్ఫ్యూజన్. ఆ జంక్షన్ లో 5 దారులు ఉన్నాయి. 4 దారులు జనరల్లీ అన్ని జంక్షన్ లో ఉండాలి, ఈ జంక్షన్ లో 5 దారులు ఉన్నాయి, ఇంకా కన్ఫ్యూజన్ అన్నమాట. అందుకే ఏ రైట్ పాత్ లో వెళ్తామనే ప్రజలు లేదా నెట్వర్కర్స్ ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటారు. బట్ దిస్ ఈస్ ద రైట్ పాత్ అని మనం నిరూపిస్తాం. నెక్స్ట్ స్లైడ్ లో మీరు ధ్యానంగా వింటే ఈ పాత్ చాలా బాగా రైట్ పాత్ అనేసి మనం నిరూపించగలుగుతాం, మన డెసిషన్ తీసుకెళ్ళగలుగుతాం. ఎందుకు, అందరికి ఒక్కటే అవసరం సార్, డబ్బులు అవసరం, కార్ అవసరం, ట్రావెల్, టూర్ అండ్ ట్రావెల్, ఎక్కడికి తిరగాలి, చేయాలి, బంగ్లో కొనాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, అన్ని కంపెనీ వాళ్ళు చెప్తారు, మన కంపెనీ చెప్తుంది. బట్ ఇలా మన మూనెక్స్ ఎక్స్పీరియన్స్ కి ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫస్ట్ అవుతుంది ఎక్స్పర్టైజ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్స్పర్టైజ్ ఉంది. సెక్యూరిటీ A to Z అన్ని రకాల సెక్యూరిటీ ఉంది. సపోర్ట్ సిస్టమ్ 24/7 సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. గ్లోబల్ రీచ్. గ్లోబల్ రీచ్ అంటే ఎలాగా, ఇక్కడ మనం ఇండియా కోసమే పనిచేయడం లేదు, మనం ఎట్ ఏ టైం 17 కంట్రీస్ లో లాంచ్ అవుతుంది. మనం బ్యాంకాక్ మీటింగ్ ఎప్పుడు ఉంది కదా, అదే లాంచింగ్ ప్రోగ్రామ్ మనం మూనెక్స్ కి. ఆ లాంచింగ్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైం 17 కంట్రీస్ లో మనం ఎంట్రీ అవుతుంది. దానికోసమే ఇప్పుడు మీరు ఎవరికి జాయిన్ చేసినా ఇండియా పర్సన్స్ కే జాయిన్ చేయ, ఎవరికన్నా ఇండియా బయట తెలిసిన వాళ్ళు ఉంటే మీరు మూనెక్స్ లో వాళ్ళకి కూడా జాయిన్ చేయగలుస్తారు. అంటే ఇది ఎంత పెద్ద అవకాశం, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎగ్జాంపుల్ మనందరిలో ఎవరన్నా ఒకరు ఉన్నారు, వాళ్ళకి సపోజ్ యుఎస్ఏలో ఎవరో కాంటాక్ట్ ఉన్నాడు, యుఎస్ఏ పర్సన్కి ఒక్కడికి జాయిన్ చేస్తే వాడు మంచి నెట్వర్కర్ అయింటే ఆడ త్రూలో డెవలప్ అవుతే యుఎస్ఏలో అందరూ జాయిన్ వస్తారు కదా, అందరూ మీ టీమే. ఇది ఎంత పెద్ద ఆపర్చునిటీ చూడండి. ఒక దేశంకి మొత్తం స్ప్రెడ్ చేయడానికి ఒక ఆపర్చునిటీ మనకి దొరుకుతుంది. దాంతో పాటు దీన్ని మన కంపెనీ తాలూకా కోర్ వాల్యూస్ అంటే ఎథిక్స్, విజన్ చాలా పెద్ద విజన్, ప్లస్ కోర్ వాల్యూస్ అంటే ఎథిక్స్, చాలా స్ట్రాంగ్ ఎథిక్స్ తీసుకెళ్లి మనం ముందుకు వెళ్తున్నాము. ఇవన్నీ మీరు వన్ బై వన్ చదవచ్చు. ప్లస్ అన్నికంట మనం మన నెట్వర్కర్స్ కాబట్టి, అంటే మెజారిటీ పీపుల్స్ నాన్ నెట్వర్కర్స్ ఉండొచ్చు, బట్ ఇక్కడ ఒక్కటి ప్రూవ్ ఏంటవుతుంది, మీరు నాన్ నెట్వర్కర్ అయినా కూడా మీకు ఇంత సరదా తగులుతుంది, ఇంత హ్యాపీ తగులుతుంది, ఇంత ఇన్కమ్ వస్తుంది, మీరు ఆటోమేటికల్ ఎవరికన్నా రెఫర్ చేస్తారు. అంటే లైఫ్ టైం నేను ఎవ్వరికి చెప్పనని మీరు సైలెన్స్ ఉంటానంటే కూడా ఉండలేరు, ఇది గ్యారంటీ. ఎందుకు, ఎగ్జాంపుల్ సినిమా చూస్తే బాగా తగిలితే ఆ చిరంజీవి సినిమాని, పవన్ కళ్యాణ్ సినిమాని బాగా తగిలిందంటే పవన్ కళ్యాణ్ మనకి చెప్పలేదు ఎవరికైనా చెప్పని, బట్ హ్యూమన్ టెండెన్సీ ఏంటి, చాలా బాగుంది సినిమా అని చెప్తున్నాం కదా. అలాగా ఈ రెఫరల్ ప్రోగ్రామ్ మరి ఇక్కడ ఉండిన ఇన్కమ్, ఇక్కడ ఉండిన సంతృప్తి, ఇక్కడ ఉండిన కాన్ఫిడెన్స్, ఇక్కడ ఉండిన హ్యాపీనెస్ మీకు ఇంత ముందుకు తీసుకెళ్తుంది. మీరు అందరికన్నా రెఫర్ చేస్తారు. సో రెఫరల్ ప్రోగ్రామ్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జాయినింగ్ అవుతే రూపాయి ఖర్చు లేదు, ఇది క్లియర్ అవ్వండి. జాయినింగ్ అవడానికి రూపాయి ఖర్చు లేదు, ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవుతారు. ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత, ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయినా కూడా మనకి 5 కేబీసీ కాయిన్స్ దొరుకుతుంది. ఇక్కడ జనరల్లీ ఎవరే థాట్ లో వచ్చారు మోనెక్స్ కి నాకు తెలీదు, నా థాట్ ఒకటేనే. లాస్ట్ 2 years అయ్యి మనకి ఇవో ఫ్యామిలీ సఫరింగ్స్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అలాగని ఆ సఫరింగ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో మనకు తెలియదు, మనం దేవుళ్ళు కాదు. బట్ సఫరింగ్ లాస్ట్ 2 years అయ్యి కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ఎవరెటో ఇటు అటు డైవర్ట్ అయ్యారు కాబట్టి మనుషులు ఒకటే తిరుగుతున్నా, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ నుంచి 500 వచ్చినది, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి 500 ఎలాగెళ్ళాలి, 500 ఎలాగెళ్ళాలి అని ఇది మనసులో 2 years అయ్యి తిరుగుతుంది నాకు. ఇక్కడ చూసాం ఒక
ప్లాన్ ఏంటి, ఒక్కడి దగ్గర రూపాయి అడగకుండా కూడా ఇక్కడ మనం 5 కేబీసీ కాయిన్ అడిగిస్తున్నాము ఫ్రీ రిజిస్ట్రేషన్ వాడికి. ఇక్కడ 70-80 పైసల కేబీసీ కాయిన్ ట్రేడ్ అవుతుంది. జనవరి ఫిబ్రవరి అప్పటికి పక్కాగా $1 టచ్ అవుతుందని 100% నమ్మకం ఉంది. అవసరం అయితే $2 కూడా అవ్వచ్చు. బట్ $1 అయినా కూడా 5 కేబీసీ కాయిన్ అడిగి ఫ్రీగా ఇచ్చాం కాబట్టి ఆడ $5 సేల్ చేసుకుంటే 500 అడిగి దొరుకుతుంది. సో ఇక్కడ 500 పెద్ద విషయం కాదు, బట్ ఒక పెద్ద లెవెల్లో ఆశ ఉంది కాబట్టి చాలా పేద స్థాయిలో ఒక్కొక్కరి ఇంట్లో 4 వేసి 5 వేసి 6 వేసి 10 వేసి ఐడీస్ వేసి ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ 500 దాకా రిటర్న్ మనం మూనెక్స్ తరఫున ఇచ్చి ఇచ్చిన అవకాశం ఉంది కాబట్టి అందరికి ఫ్రీగా జాయిన్ చేస్తే వాళ్ళకి 500 రిటర్న్ ఇస్తే చాలా 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 హ్యాపీ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ బ్లెస్సింగ్ స్టార్ట్ అవుతాయి. అక్కడి నుంచి మళ్ళా ఫెయిత్ కాన్ఫిడెన్స్ స్టార్ట్ అవుతుంది. సో అందరికి 5 కాయిన్స్ ఫ్రీగా ఉంది. దానికి కాగా మరి ఒక్క స్టెప్ ముందుకు వెళ్తామని ఆలోచన చేస్తే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓన్లీ $20 ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఓన్లీ $20 యూఎస్డిటీ, దట్ టు BEP20. మనం $20 చేస్తే అప్రాక్సిమేట్లీ 19 అనుకోండి. చాలా మంది స్వైప్ చేసేటికి 1840 ఎగ్జాక్ట్లీ పెట్టిస్తున్నారు కంపెనీకి. అది పెట్టొద్దు. మీ దగ్గర డాలర్ ఉంటే $20 ఇచ్చి సబ్స్క్రిప్షన్ చేసుకోండి, లేదంటే ఎవరి దగ్గర నుంచి అంటే $20 పర్చేస్ చేయండి. కంపెనీకి డబ్బులు పెడితే 1840 ఎగ్జాక్ట్లీ పెడతారంటే మీకు 19.5 కాయిన్స్ వస్తాయి. మళ్ళీ అక్కడ ఇబ్బంది పడతారు. అందుకే 1840 పంపించకుండా కంపెనీకే డబ్బులు పంపిస్తే మీ ఐడి నుంచి INR వాలెట్ నుంచి 1900 పంపించండి. లేదంటే మరీ మంచిది రౌండ్ ఫిగర్ 2000 పంపించండి. మీ దగ్గర $21 చిల్లర వస్తుంది. $20 సబ్స్క్రిప్షన్ వెళ్తే $1 మీ వాలెట్ లోనే ఉంటుంది కాబట్టి అలా చేయొచ్చు. కానీ పొరపాటులో 1840 పంపించొద్దు. నంబర్ 1. నంబర్ 2, $20 ఇచ్చి సబ్స్క్రిప్షన్ చేస్తే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతుంది 10 లెవెల్స్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. వర్క్ చేస్తే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అందరికీ తెలుసు, కొత్త విషయం ఎట్లేదు కదా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అన్ని కంపెనీల్లో నాన్ వర్కింగ్ బెనిఫిట్ ఒక్కటి ఉంటే వర్కింగ్ బెనిఫిట్ 4 ఉంటాయి. ఇక్కడ నాన్ వర్కింగ్ బెనిఫిట్ 3 ఉన్నాయి, వర్కింగ్ బెనిఫిట్ ఒకటి ఉంది. ఇది ఒకటి చాలా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్లైడ్ లో చూద్దాం. రెఫర్ చేస్తే ఏంటి బెనిఫిట్ తర్వాత విషయం. ఫస్ట్ చూడండి, యూ విల్ గెట్ 43,000 USDT ఆటోపుల్ ఇన్కమ్. అంటే మనకి ఆటోపుల్ ఇన్కమ్ $43,000 అంటే అప్రాక్సిమేట్లీ 40 లక్షలు వేసుకోవచ్చు. ఇక్కడ మనం స్లైడ్ ఎండ్ లో ఈరోజు ఈ స్లైడ్ ఎండ్ లో డిసైడ్ అవుతుంది అందరికి ఆటోపుల్ వస్తుందా లేదా. అందరికి ఆటోపుల్ వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, అందరికి ఆటోపుల్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ఎవరు వస్తున్నారో వాళ్ళకి కొద్దిగా బేగ్ వస్తుంది. లాస్ట్కి వచ్చిన వాళ్ళకి కూడా ఆటోపుల్ వస్తుంది. అది ఎలాగొస్తుందో నేను ప్రూఫ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 లక్షల ఆటోపుల్ ఇన్కమ్ ఉంది. దాంతోపాటు ఇది నాన్ వర్కింగ్. మనం జాయిన్ అయినాం ఫ్రీగా, $20 ఇచ్చి సబ్స్క్రిప్షన్ చేసుకున్నాం. ఫస్ట్ ఇన్కమ్ ఆటోపుల్. అన్ని కంపెనీల్లో నేను ఇప్పుడు వరకు 33 సంవత్సరాలు అన్ని కంపెనీలు వర్క్ చేసి ఉన్నాను. ఏ కంపెనీలో అయినా ఆటోపుల్ తీసుకెళ్లాలంటే మీరు జాయిన్ అయిన తర్వాత 3, 4, 5, 6 ఒక రూల్ ఉంటుంది. ఇందరికి జాయిన్ చేస్తే 5 రెఫర్ చేస్తేనే 6 రెఫర్ చేస్తేనే మీ ఐడి ఆటోపుల్కి వెళ్తుంది అని రూల్ ఉంటుంది. ఇక్కడ నో రూల్, ఏంటి కండిషన్స్ లేదు. మీ జాయిన్ అవగానే మీ ఐడి ఆటోపుల్కి ఎంట్రీ అయిపోయింది. 8 లెవెల్స్ ఇన్కమ్ ఉన్నాయి. 8 లెవెల్స్ లో చార్ట్ చూద్దాం. ఆటోపుల్ చార్ట్ ఎలాగొస్తుందో ఆటోపుల్ చార్ట్ ఫస్ట్ చూద్దాం, ఆ తర్వాత ఇక్కడికి వస్తాం. ఆటోపుల్ ఫస్ట్ ఇన్కమ్ అదే, అందరికి అదే నచ్చుతుంది. అందుకే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఇది అవుతుంది ఆటోపుల్ చార్ట్, పూల్ ఇన్కమ్. సార్ స్లైడ్ క్లియర్ కనిపిస్తుందా వర్మ గారు? సార్ చాలా క్లియర్ కనబడుతుంది. క్యారీ ఆన్ సార్. ఓకే, ఈ ఆటోపుల్ చార్ట్ ధ్యానంగా వినండి. ఇది 4 మెట్రిక్స్ లోను ఆటోమేటికల్లీ సాఫ్ట్వేర్ డిజైన్ అయిపోయినది. దీనిలో మనం చేసింది ఏటి లేదు. ఎవరు ఎర్లీ వస్తారో ఆటోమేటికల్లీ సాఫ్ట్వేర్ ఒక్కడి కింద నలుగురు కింద 16, ఆ తర్వాత 64, 256, 1024, 4096 అలాగా టాప్ టు బాటమ్, లెఫ్ట్ టు రైట్ సరిగ్గా ఆర్గనైజ్ వేలోను ఆటోమేటికలీ సజాయిస్తుంది. అందుకే దీని పేరు ఆటోపుల్. సో మనం జాయిన్ అయిన తర్వాత మన కింద ఎప్పుడు 4 వస్తారు. మనం చేయలే పని. ఆల్ ఓవర్ ఇండియా నుంచి, ఇండియా బయట నుంచి జాయినింగ్స్ అవుతున్నారు మనుషులు. సో మన ఆర్డర్ ఎప్పుడు వస్తుందో, మన కింద 4 ఎప్పుడు ఫిల్ అవుతారో మనకి $2 వస్తుంది. ఆ 4 కింద 4 ఎప్పుడు ఫిల్ అవుతుందో అంటే మన సెకండ్ లెవెల్ 16 అవుతుంది. ఆ 4కి 4 ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది, మనకి 16 అవుతుంది సెకండ్ లెవెల్. అప్పుడు $8 వస్తాయి.
థర్డ్ లెవెల్ ఫిల్ అవుతే 64 $32, ఫోర్త్ లెవెల్ ఫిల్ అవుతే 256 $128, ఫిఫ్త్ లెవెల్ ఆటో పూల్ ఫిల్ అవుతే 1024 మెంబర్స్ అవుతారు $512, సిక్స్త్ 4096 $2048, సెవెంత్ 16384 $8192, $8192, ఎనిమిదో లెవెల్ అన్నికంటే పెద్ద ఆటో పూల్ లాస్ట్ ఆటో పూల్ 65,536 మెంబర్స్ ఎయిత్ పూల్ కంప్లీట్ అవుతే మనకి $32,768 వస్తుంది. ఈ టోటల్ డాలర్స్ కలుపుతారంటే $43,690 అవుతుంది, అప్రాక్సిమేట్లీ 42 లక్షలు. సో 42 లక్షలు ఇన్కమ్ ఆటో పూల్లో దొరుకుతుంది అంటే ఏంటి పని చేయకుండా. కానీ అక్కడ కండిషన్ ఉంది, మీరు ఆటో పూల్ విత్ డ్రా చెయ్యాలంటే మీకు ఆటో పూల్ ఇన్కమ్ ఉంటుంది కనిపిస్తుంది, బట్ ఆటో పూల్ విత్ డ్రా చెయ్యాలంటే మీరు 4 డైరెక్ట్ జాయినింగ్ చేస్తేనే విత్డ్రా చేస్తారు. సో మీరు ఫస్ట్ ఆటోబుల్ కంప్లీట్ అవునాయి, సెకండ్ ఆటోబుల్ కంప్లీట్ అవునాయి, థర్డ్ ఆటోబుల్ కంప్లీట్ అవునాయి, ఫోర్త్ కంప్లీట్ అవునాయి, ఎయిత్ ఆటోబుల్ కంప్లీట్ అవునాయి, అన్ని అయిన తర్వాతే మీరు చేసిన అవుతుంది. కానీ ఏ రోజు వరకు 4 డైరెక్ట్ ఇవ్వలేదో ఆ రోజు వరకు ఆటోబుల్ విత్డ్రా తీసుకెళ్లారు. ఇక్కడ ట్రిక్ ఏంటి చూడండి, అన్నికంటే పెద్ద ట్రిక్ ఏంటి చెప్తానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 10 లక్షల మెంబర్స్ కంపెనీ ఎంఎన్సి కాయిన్స్ ఇస్తుంది. అంటే మన ఎంఎన్సి కాయిన్ సప్లై ఉంది, ధ్యానంగా వినండి, ఎంఎన్సి కాయిన్ సప్లై ఉంది ఓన్లీ 5 crores. 5 crores సప్లైలో మన కంపెనీ మేనేజ్మెంట్ ఫైనల్ చేసినది 2 కోట్లు ఎంఎన్సి కాయిన్ ఫ్రీగా ఎయిర్ డ్రాప్ చేస్తుంది. ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఎవరికి? ఎవరు $20 ఇచ్చి సబ్స్క్రిప్షన్ చేస్తున్నారు వాళ్ళకి. సో దాని అర్థం ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారో ఫాస్ట్ గా వాళ్ళందరికీ 10 లక్షల మెంబర్స్ వచ్చిన వరకు అందరికీ నెలకు ఒక్కొక్క ఎంఎన్సి కాయిన్ 20 months వస్తుంది. కంపెనీ ఓన్ కాయిన్ ఎంఎన్సి కాయిన్ కదా, ఫైనాన్షియల్ కాయిన్. ఆ ఎంఎన్సి కాయిన్ ఇప్పుడు మనది ప్రీ లాంచింగ్ ఏ డేట్ లో అయింది? 25th జూలైలో. అంటే ఒక 2 రోజుల తర్వాత 1 month కంప్లీట్ అవుతుంది. అంటే కంపెనీ స్టార్ట్ అయ్యి ప్రీ లాంచింగ్ స్టార్ట్ అయ్యి 1 month అవ్వలేదు, ఎంఎన్సి కాయిన్ వాల్యూ $1 నుంచి $6 వచ్చింది. అంటే ఏ లెవెల్లో గ్రోత్ అవుతుంది. ఎందుకు? బైనాన్స్ ఇప్పుడు స్టార్ట్ చేశాడో వాడు బిఎన్బి కాయిన్ ఫ్రీగా ఇచ్చాడు ఎయిర్ డ్రాప్ లో. అప్పుడు మనకి క్రిప్టో నాలెడ్జ్ అంటే స్పెషల్లీ నాకు క్రిప్టో నాలెడ్జ్ లేదు, దాని వాల్యూ తెలీదు. కానీ మన గ్రూప్ లోని ఇప్పుడు మీటింగ్ లో ఉండిన చాలా మెంబర్స్ మేబీ బైనాన్స్ ది బిఎన్బి కాయిన్ వాళ్ళకి ఎయిర్ డ్రాప్ లో దొరికిండొచ్చు, ఎవరి నాలెడ్జ్ లో ఉంటారో. దొరికిన మెంబర్స్ ఈ రోజు అమ్మండి $850 నుంచి $900 ట్రేడ్ చేస్తుంది. సో అంటే ఫ్రీగా దొరికిన కాయిన్ 85,000 అవుతుంది. సో ఎవరి దగ్గర 10 కాయిన్స్ ఉన్నాయో ఎంత వాల్యూ అయింది, 100 కాయిన్స్ ఉంటే ఎంత వాల్యూ అయింది. అలాగా ఇక్కడ ఎంఎన్సి కాయిన్ మనకి ఎవ్రీ మంత్ ఫ్రీగా దొరుకుతుంది. సో ఇక్కడ ఈ ఆటోపూల్ ఇన్కమ్ ఎందుకు వస్తుంది? 100% గ్యారంటీ అందరికి వస్తుంది. 10 లక్షల మెంబర్స్కే మనకు ఎంఎన్సి కాయిన్ పంచుతున్నాము. ఆఫ్టర్ 10 lakhs ఎవరు వస్తారో వాళ్ళకి ఎంఎన్సి దొరకదు, బట్ మెంబర్స్ వస్తారు ఆగరు. ఎక్స్చేంజ్ కి మెంబర్స్ వస్తారు ఆగరు, ఇది గ్యారంటీ. నంబర్ 1. నంబర్ 2, ఈ 10 lakhs మెంబర్స్ చాలా 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 అదృష్టవంతులు అనుకుంటాం, ఎందుకంటే ఎంఎన్సి కాయిన్ వాళ్ళకి దొరుకుతుంది. నంబర్ 2, లాస్ట్కి వచ్చిన వాళ్ళు ఎవరు? ఎండ్ యూజర్స్. ఏ కంపెనీలైనా ఎండ్ యూజర్స్ కి ఒక్క ఆటోపూల్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎండ్ యూజర్స్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అన్ని ఆటోపూల్ కంప్లీట్ అవుతాయి, మిడిల్ మ్యాన్ వచ్చిన వాళ్ళకి 2-3 ఆటోపూల్ కంప్లీట్ అవుతాయి, లాస్ట్కి వచ్చిన వాళ్ళకి ఒక్క ఆటోపూల్ కూడా కంప్లీట్ అవ్వదు. అన్ని కంపెనీలు అది రూల్, ఎందుకంటే మెంబర్స్ మరి రారు కాబట్టి. ఇక్కడ ఈ ప్లాన్ లో సపోజ్ లాస్ట్కి 10 లక్షల మెంబర్స్ వచ్చారు, ఆ 10 లక్షల మెంబర్స్ లో 1 lakh మెంబర్సే నలుగురేసి జాయిన్ చేశారని అనుకుంటాం, మిగతా 9 లక్షల మెంబర్ ఎవరికి జాయిన్ చేయలేదు అనుకుంటాం. ఓకే, ఇక్కడ ఈ అందరూ మెంబర్స్ ఉన్నారు కదా, అందరూ 4 మెంబర్స్ చేరని బాగుండు కదా. ఎవ్రీ ఇయర్ రీసబ్స్క్రిప్షన్ చేయాలని కూడా బాగుండు. సో ఎవ్రీ ఇయర్ రిన్యూవల్ ఎప్పుడు చేస్తే మనకి అది రీపర్చేజ్ అంటాం నెట్వర్క్ లో. ఎవ్రీ ఇయర్ రీపర్చేజ్ చేస్తే కొత్త ఐడి క్రియేట్ అవుతుంది, ఆ ఐడి కిందకి వెళ్తుంది. ప్లస్ ఎవ్రీ మెంబర్ ఆటోపూల్ తీసుకెళ్ళడానికి 4 డైరెక్ట్ ఇయడానికి మ్యాండేటరీ కాబట్టి ఏ మెంబర్స్ ఆటోపూల్ కనిపిస్తుంటుందో వాళ్ళు 4 జాయినింగ్ చేస్తారు. 4 జాయినింగ్ చేస్తే కింద ఉన్న వాళ్ళు 10 lakhs మెంబర్స్ కింద మళ్ళీ ఫిల్ అవుతారు కదా. సో కింద ఉండిన మెంబర్స్కి కూడా ఆటోపూల్ 100% వస్తుంది. మనందరూ బేగొచ్చాం,
అందుకే మనకి కొద్దిగా ఎర్లీ వస్తుంది, వాళ్ళు లేట్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా లేట్గా వస్తుంది. బట్ 100% ఈచ్ అండ్ ఎవ్రీ 10 lakhs మెంబర్స్ వచ్చింది ఎండ్ యూజర్కి కూడా ఆటోపుల్ గ్యారంటీగా వస్తుంది, కానీ లేట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఆటోపుల్ ఇన్కమ్ ఏ కండిషన్ లేదు, జాయిన్ అవగానే ఆటోపుల్ దొరుకుతుంది. దాంతో పాటు ఏంటి దొరుకుతుంది, ఒక ఎంఎన్సి కాయిన్ దొరుకుతుంది. దాంతో పాటు ఏంటి దొరుకుతుంది, ఒక 50 కేబీసీ కాయిన్స్ దొరుకుతుంది. అంటే ముందు 5 కేబీసీ కాయిన్స్ దొరికి నువ్వు ఫ్రీగా, ఇక్కడ 50. అంటే నంబర్ 1 బెనిఫిట్ 55 కేబీసీ, నంబర్ 2 బెనిఫిట్ ఆటోమేటికలీ గోస్ టు వరల్డ్ ఆటోపుల్, గ్లోబల్ ఆటోపుల్. నంబర్ 3 ఎవ్రీ మంత్ 1 ఎంఎన్సి కాయిన్. ఈ 3 దాకా బెనిఫిట్ వితౌట్ వర్కింగ్. సో వితౌట్ వర్కింగ్ లో ఎన్ని బెనిఫిట్ ఉండేదానికి, వర్కింగ్ లో నేడు బెనిఫిట్ ఉంది, అది చూద్దాం. రెఫరల్ ప్రోగ్రామ్ లో మనకి 4 మెట్రిక్స్ లో కల్కులేషన్ ఇవ్వడం అయినది, కానీ 4 మెట్రిక్స్ చేయాలని మ్యాండేటరీ కాదు. మీరు ఫస్ట్ లెవెల్లో 40 మందికి జాయిన్ చేయగలుగుతారు, 100 మందికి జాయిన్ చేయగలుగుతారు, 10 మందికి జాయిన్ చేయగలుగుతారు, ఈవెన్ ఒక సింగిల్ పర్సన్ కూడా జాయిన్ చేయగలుగుతారు. సింగిల్ పర్సన్ జాయిన్ అయినా కూడా మీకు 10 లెవెల్ ఇన్కమ్ వస్తుంది, వాడు వర్క్ చేస్తే మీకు 10 లెవెల్ ఇన్కమ్ రెడీ. కానీ మిగతా కంపెనీస్ లేట్ అవుతుంది, మీకు 8 అవుతుంది కాదు, ఏది అన్ని కంపెనీలు 7 జరుగుతుంది. మీరు 10 లెవెల్ ఇన్కమ్ తీసుకెళ్లాలంటే మీకు ఫస్ట్ లో 10 డైరెక్ట్ ఇవ్వాలి అని కండిషన్ ఉంటుంది. ఇక్కడ కండిషన్స్ ఏంటి లేవు. మీరు ఒక్క పర్సన్ జాయిన్ చేసినా కూడా ఆ కింద వర్క్ అయినా మీకు 10 లెవెల్స్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ 4 మెట్రిక్స్ లో వర్క్ అవుతే మీకు ఫస్ట్ లెవెల్ నుంచి 10% ఇన్కమ్ ఉంది. ఇది రెఫరల్ ప్రోగ్రామ్ లో మనం వర్క్ చేస్తే ఫస్ట్ లెవెల్ మనం ఎందుకు జాయిన్ చేస్తామో 10% ఇన్కమ్ ఉంది. సెకండ్ లెవెల్ నుంచి 2%, థర్డ్ లెవెల్ నుంచి 3%, ఫోర్త్ లెవెల్ నుంచి 4%, ఫిఫ్త్ లెవెల్ నుంచి 5%, సిక్స్త్ లెవెల్ నుంచి 6%, సెవెంత్ నుంచి 7%, 8 నుంచి 8%, 9 నుంచి 9%, 10th నుంచి 10%. ఇక్కడ ఆశ్చర్యం విషయం, ఈ ప్లాన్ డిజైన్ లో మ్యాజిక్ అవుతుంది. లెవెల్ పెరిగితే పర్సెంటేజ్ పెరుగుతుంది, లెవెల్ పెరిగితే పర్సెంటేజ్ పెరుగుతుంది. మిగతా అన్ని కంపెనీస్ లో 95% కంపెనీస్ లో ఏంటవుతుంది, ఎంత లెవెల్ కిందకి వెళ్తే అక్క విడతగా మెంబర్స్ పెరుగుతారు, అక్కడ పర్సెంటేజ్ తగ్గుతుంది, తగ్గిన ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ మెంబర్స్ ఎంత లెవెల్ కిందకి వెళ్తే మెంబర్స్ విడత పెరుగుతున్నారు, దాంతో పాటు పర్సెంటేజ్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఒకవేళ 4 మెట్రిక్స్ లో ప్లాన్ చేస్తే, అంటే మనం 4 మెంబర్ జాయిన్ చేసి 4 కింద 4 4 అయి 16 అవుతాయి. సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ 64, ఫోర్త్ లెవెల్ 256, ఫిఫ్త్ లెవెల్ 1026, 1024, సారీ 1024, ఇలాగా 10 లెవెల్ వర్క్ జరిగితే 25 crore ఇన్కమ్ ఉంది. 25 కోట్లు. అంటే వేలు లక్షలు విని విని అలవాటు అవ్వలేదు, బాగా కోట్లు వింటే టెన్షన్ అవుతుంది. దొరుకుతుందా లే, ఓన్లీ ఫిగర్, ఇది ఏంటి లేదు, ఓన్లీ కల్కులేషన్. 100% ప్యూర్ కల్కులేటెడ్ ప్లాన్. మీరు ఇలాగా చేయగలిస్తే మీకు ఇది పక్కాగా వస్తుంది. అలాగనేసి మీరు ఫస్ట్ లెవెల్లో 4 వేయకుండా 10 వేసినా ఇంకా మంచిదే, 20 వేసినా ఇంకా మంచిదే. బట్ ఫస్ట్ లెవెల్లో ఎందుకు వేసినా కూడా వాళ్ళకి రెగ్యులర్ మీటింగ్ లో కూర్చోబెట్టాలి, వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి రెగ్యులర్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వాలి, అంటేనే టీం పెరుగుతుంది. బట్ ఒక్కసారి టీం పెరిగితే ఒక్కొక్క లెవెల్లో, సపోజ్ మీ 10 లెవెల్లో మీరు గట్టిగా కష్టపడ్డారు, 1 ఇయర్ కష్టపడి మీ టీంలోను అనుకోండి, ఒక అప్రాక్సిమేట్లీ 1,00,000 మంది ఉన్నారు అనుకుందాం. సపోజ్ మీ 10 లెవెల్స్ లో, అంటే 1వ లెవెల్ నుంచి 10వ లెవెల్లోన 1,00,000 మంది మెంబర్స్ ఉన్నారు అని అనుకుంటాం. ఒక ఎగ్జాంపుల్, ఆ 1,00,000 మెంబర్ వచ్చారని మీకు సపోజ్ ఈ సంవత్సరం 2 కోట్ల ఇన్కమ్ వచ్చింది. ఈ సంవత్సరం 2 కోట్ల ఇన్కమ్ వస్తే వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ 2 కోట్లు వస్తుంది. వీలైందంటే ఇంకా ఎక్కువ వస్తుంది. అది ఎక్కువ వస్తుంది ఎలాగా తర్వాత చూద్దాం. బట్ పక్కాగా 2 కోట్లు వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ సబ్స్క్రిప్షన్ కంటిన్యూ ఉంటుంది, $20. ఎవ్రీ ఇయర్ సబ్స్క్రిప్షన్ కంటిన్యూ ఉంటుంది, మనకి లెవెల్ ఇన్కమ్ కంటిన్యూ ఉంటుంది. ఇది అవుతుంది చాలా 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 ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఒకసారి వర్క్ చేసాం, ఎవ్రీ ఇయర్ మనకి ఇన్కమ్ వస్తుంది. ఇది చాలా పెద్ద ఎంఎన్సి కాయిన్ విషయంలోనూ చాలా విషయాలు రాయడం అయినది. నెక్స్ట్ జనరేషన్ కాయిన్ అంటే మనం బాగా ఎంఎన్సి కాయిన్ మీద దృష్టి పెట్టి మూనెక్స్ కి బాగా ప్రమోట్ చేసి అందరి దగ్గరికి ఇది ప్రాపర్ వేలో తీసుకెళ్తే, చంద్రుడికి ఎలాగ వెళ్ళాడు కదా చూసారా, ఒక రోబో ఉంది, ఒక పిక్చర్ ఉంది. మూనెక్స్ అంటే చంద్రుడికి వెళ్ళాలి, అంటే మనిషికి చంద్రుడికి వెళ్ళాలి అంటే పెద్ద లెవెల్. అంటే చంద్రుడికి వెళ్ళాలంటే ముందు అందరూ ఇంపాసిబుల్ అంటుంటారు కదా, ఇంపాసిబుల్ ఏటి కాదు, మీరు ఆలోచన చేసిన వెళ్ళగలుస్తారు. కానీ మీరు అంటారు నేను చంద్రుడికి వెళ్ళాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది. మనుషులు చంద్రుడికి వెళ్ళి వచ్చారు కదా, చూసాం కదా.
కానీ మీరు అంటారంటే దానికి ఒక ప్రాపర్టీ ఉంది, ప్లాన్ ఉంది, ప్రాపర్ వేలో వెళ్ళారంటే 4 years పడుతుంది, మీరు ప్లానింగ్ చేసుకుని వెళ్ళొచ్చు. బట్ చంద్రుడికి వెళ్ళాలి మీరు అంటారు నేను రేపు వెళ్ళిస్తానంటే అది ఇంపాసిబుల్. ఇవాళ అనుకున్నా రేపు వెళ్ళాలంటే ఇది ఇంపాసిబుల్. బట్ ఒక ప్రాపర్ ప్లాన్ వెళ్ళాలి. అలాగే మనం మూనెక్స్ కంపెనీకి మనం బాగా వర్క్ చేస్తే మనం అంత చంద్రుడి వరకు హైట్స్ కూడా మనం ఇన్కమ్ లెవెల్లో, హ్యాపీనెస్ లో, చంద్రుడు ఎప్పుడు కన్నా శీతలంగా శాంతంగా ఉంటారు కదా, సూర్యుడు కొద్ది కోపం రౌద్రతాపం, చంద్రుడు శాంతంగా ఉంటారు. అలాగా మనం కూడా హ్యాపీగా ఖుషిగా శాంతిగా ఉండొచ్చు. ప్లస్ కీ ఫీచర్స్ ఆఫ్ ఎంఎన్సి కాయిన్, ఎంఎన్సి కాయిన్ ది చాలా 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 ఫీచర్స్ ఇచ్చినారు. టెక్నాలజీ వార్డ్స్ అన్ని, క్రిప్టోగ్రాఫిక్ ఎలాగుంటుంది, డిజైన్ ఎలాగుంటుంది, ఆప్టిమైజ్డ్ ఎలాగుంటుంది, హై వాల్యూమ్ ఎలాగుంటుంది, బ్లాక్ చైన్ లో ఎలాగుంటుంది, ఇవన్నీ డేటు. ప్లస్ టోకెనోమిక్స్ అనేసి ఇది ఒక చాలా ఎలాగుంది, ఇట్ మూనెక్స్ తాలూకా రియల్లీ దీని టోకెన్ ఏముంది, మూన్ కాయిన్, సింబల్ ఎంఎన్సి, నెట్వర్క్ బీపీ 20 లోనుంది, బైనాన్స్ స్మార్ట్ చైన్ లో పనిచేస్తుంది. టోటల్ సప్లై 5 crores. ఈ 5 crores ది ఎలాగా మనకి 2 crores, ఈ 5 crores సప్లై ఇదొకటి అర్థం చేసుకోండి, గుర్తుంచుకోండి కూడా. 5 crores ఓన్లీ సప్లై. ఈ 5 crores సప్లైలో మన 10 లక్షల మెంబర్స్ కి 20 ఎంఎన్సి కాయిన్ వెళ్తుంది ఎవ్రీ మంత్. ఒక్కొక్కటి లెక్క 20 months అంటే ఒక్కొక్కడికి 20 ఎంఎన్సి కాయిన్స్ వెళ్తాయి. అలాగా 20 months 10 lakhs మెంబర్స్ అంటే 2 crores ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మిగతా 3 కోట్లు ఉండింది 1 crore కంపెనీ అసెట్, కంపెనీది ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం కంపెనీ అసెట్ 1 crore. మిగతా 2 crores లో 1 crore లిక్విడేషన్ లో ఉంటుంది, 1 crore అన్ని ఎక్స్చేంజ్ లో సేల్ లో ఉంటుంది. మూనెక్స్ ఎక్స్చేంజ్ లో పాటు మిగతా ఎన్నో ఎక్స్చేంజ్ లో కూడా ఉంటుంది. 1 crore సేల్ కోసం ఉంటుంది. ఇలాగా 5 crores తాలూకా దీని తాలూకా డిజైన్. ప్లస్ 1 USDT ఆఫర్ ఒకటి ఉంది. ఈ 1 USDT ఆఫర్ మీ తాలూకా అప్లికేషన్ లోనే ఉంది. దీనిలోనూ మీరు ఒక్క యూఎస్డిటీ ఖర్చు పెట్టేసి మీరు కాంపిటీషన్ లక్కీ విన్నర్లు ఎంట్రీ అవ్వచ్చు. 20 USDT నుంచి స్టార్ట్ చేసి 20 USDT ఉంది, 50 ఉంది, 100 ఉంది, 500 ఉంది, 1000 ఉంది, మర్సిడీస్ బెంజ్ ఉంది, బిట్ కాయిన్ ఉంది, ఇథెరియం ఉంది, సోలానా ఉంది, బజాజ్ చేతక్ ఉంది. అన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. 13 రకాల ప్రోగ్రామ్స్ దానిలో రన్ అవుతున్నాయి. మీరు ఒక్క యూఎస్డిటీ ఏదన్నా ప్రోగ్రామ్ లో కడితే మీకు ఒక్క కూపన్ నెంబర్ అలర్ట్ అవుతుంది. అలాగే ఎవరెవరు 1 USDT ఇచ్చినారు వాళ్ళ తాలూకా కూపన్ నెంబర్స్ తో పాటు కనిపిస్తుంది. A to Z అంతా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మెంబర్స్ కంప్లీట్ అవగానే సాఫ్ట్వేర్ ఆటోమేటికలీ లక్కీ విన్ తీసి ఆటోమేటికలీ ఇచ్చిస్తుంది. ఎవరికన్నా అక్కడికి లక్కీ డ్రా వచ్చిస్తుంది. జస్ట్ నేను 4-5 days కింద విశాఖపట్నంలో ఉండిన పీరియడ్ లో 20 USDT లక్కీ డ్రా నాకే వస్తుంది, నాకు తెలియదు. అంటే అది చూడండి సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. నేను దాని బిఫోర్ డే 13 ప్లాన్స్ ఉన్నాయి కదా, అన్నిలో ఒక్కొక్క యూఎస్డిటీ కొట్టాను. 13 USDT ఉంది, 13 15 నేను నా దగ్గర అన్నిలో ఒక్కొక్క యూఎస్డిటీ కొట్టాను. అంటే ఎంట్రీ తీసుకున్నాను అన్నిలో. దాని 2 days తర్వాత అది ఆటోమేటికలీ 23 మెంబర్స్ కంప్లీట్ అయిపోయింది. ఒక లక్కీ డ్రా తీసింది. లక్కీ డ్రా నాకు వచ్చినది అనేసి నాకు మిశ్రా గారు చెప్పారు. నేనన్నాను లేదండి ఇప్పుడు ఎక్కడ ఏంటి అదని చూస్తే ఆల్రెడీ కంప్లీట్ అయింది. మళ్ళీ క్రాస్ చెక్ చేశాను, ఆల్రెడీ వాలెట్ లోను లక్కీ విన్నర్ అనేసి $20 కూడా కలిసిపోయినాయి. సో చాలా 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 మంచి. ఇవన్నీ మెల్లిమెల్లిగా మనం అందరికి చెప్పాలి, అందరికి ఇన్వాల్వ్మెంట్ చేయాలి. ప్లస్ మన మూనెక్స్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఈ ఇన్సూరెన్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ ఇన్సూరెన్స్ లో ఏంటంటే ఫెసిలిటీ దొరుకుతుంది. ఇన్సూరెన్స్ లోను క్రిప్టో ఇండస్ట్రీలో ఎవరు ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. మన రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. మన దగ్గర బాగా కష్టపడిన ఉన్న మెంబర్స్, మన మూనెక్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదన్నా రేపు తెల్లారి అఘటన జరిగితే, నేచురల్ డెత్ అవుని, యాక్సిడెంటల్ డెత్ అవుని, ఏదన్నా డెత్ అవుతే వాళ్ళు ఒకవేళ మనకి ఇన్సూరెన్స్ తీసుకెళ్ళినారంటే మనం వాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా ఇద్దామనేసి. ఎలాగా $20 సంవత్సరంకి ఇస్తే అంటే ఓన్లీ $20 అంటే మన సబ్స్క్రిప్షన్ కాగా ఇది అడిషనల్ $20 ఇస్తే 1 year లోన్. అంటే ఏ రోజు మనం డబ్బులు కట్టామో, ఏ రోజు $20 ఇచ్చామో అక్కడి నుంచి 6 months తర్వాత ఇది వర్తిస్తుంది. సో 6 months తర్వాత వర్తిస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇది రెన్యువల్ కంటిన్యూ చేస్తుండాలి. అలాగే సబ్స్క్రిప్షన్ కంటిన్యూ ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ అంటే మీకు తెలుసు కదా, ప్రీమియం అప్ టు డేట్ ఉంటేనే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అనేసి. సో ఎవ్రీ ఇయర్ ఎగ్జాక్ట్లీ డిపాజిట్ కంటిన్యూ చేస్తుంటే మనకి ఏ అఘటన వచ్చినా కూడా మన ఫ్యామిలీకి $5,000 వస్తాయి. అలాగే $30 ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తే $7,000 వస్తాయి. ఎవ్రీ ఇయర్ $50 చేస్తే $10,000 వస్తాయి. దాని అర్థం ఇక్కడ చూడండి, కంపెనీకి, ఇన్సూరెన్స్ కంపెనీకి, ఈ సిస్టమ్ కి మనం ఓన్లీ మన ఎంటైర్ కమ్యూనిటీకి ఏదో ప్రాబ్లమ్స్ వస్తే ఆదుకోవాలని ఇన్సూరెన్స్. కానీ ఇక్కడ ఎవరైనా $50 కట్టారు, ఏదన్నా ప్రాబ్లం రాలేదు అంటే మంచిదే. $50
సమాజం కోసం ఖర్చు పెట్టింది. ఎవరికన్నా ఇన్సూరెన్స్ ఎవరన్నా ఇప్పుడే ఏ మూమెంట్ లో డెత్ అవుతుంది. డెత్ అవ్వాలని ఎవరు కోరుకోరు. బట్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా నార్మల్ డెత్ అవని యాక్సిడెంట్ డెత్ అవని జరిగితే ఆడ ఫ్యామిలీకి ఒకళ్ళ $10,000 వెళ్ళాయి కంపెనీ తరఫున. ఆ కంపెనీ తరఫున $10,000 ఎక్కడి నుంచి వెళ్ళింది? మన అందరు కంట్రిబ్యూషన్. మన అందరూ 50 ఇచ్చాం. అంత డబ్బులు ఒక దగ్గర ఉంది. ఆవిడకు ఒక ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి $10,000 ఖర్చు పెట్టాం. అంటే ఆ ఫ్యామిలీ ఎంత ఎంత సపోర్ట్ అవుతుంది, ఎంత లెవెల్లో సపోర్ట్ అవుతుంది. $10,000 అంటే ఎంత అయింది సార్? 10 lakhs. చిన్న విషయం కాదు. $50 అంటే చాలా చిన్న ప్రీమియం. ఆ చిన్న ప్రీమియం ఇచ్చి మనం ఇన్సూరెన్స్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఇన్సూరెన్స్ తాలూకా టర్మ్స్ కండిషన్స్ చాలా ఉన్నాయి. ఇన్సూరెన్స్ తీసుకెళ్ళక ముందు అంటారు కదా, ఇన్సూరెన్స్ తీసుకెళ్ళక ముందు టర్మ్స్ కండిషన్ బాగా చదవండి అనేసి టీవీ యాడ్ పేపర్ యాడ్ లో కూడా చెప్తుంటారు. అలాగా చాలా టర్మ్స్ కండిషన్స్, ఇన్సూరెన్స్ రిలేటెడ్ టర్మ్స్ కండిషన్ మనవి కావు ఇవి. సో ఈ ఇన్సూరెన్స్ తీసుకెళ్ళక ముందు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్స్ కండిషన్ బాగా చదవండి. లేదంటే సీనియర్ నుంచి అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని నా రిక్వెస్ట్ అందరూ ఇన్సూరెన్స్ కూడా తీసుకెళ్ళండి. సో మన డాష్ బోర్డ్ సిస్టమ్ చాలా 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 ఫ్రెండ్లీ, ఈజీ టు మేనేజ్, చాలా సింపుల్. ఇంతవరకు ఒక ఎక్స్చేంజ్ ఇంత ఫెసిలిటీ ఇచ్చింది నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. సో నాకు చాలా హ్యాపీ తగులుతుంది. సో మనకి ఇక్కడ ఇండియాస్, నేను మళ్ళీ చెప్పాను, ఇండియాస్ #1 క్రిప్టో ఎక్స్చేంజ్ అని రాసాము, కానీ ఓన్లీ పేరుకే. మనందరూ సపోర్టు, సహకార్యం, అందరు తాలూకా మంచి మనసుతో పాటు మనం ముందుకొస్తే అతి త్వరలో విత్ ఇన్ 5 to 6 years లో వరల్డ్ ది #1 ఎక్స్చేంజ్ ఇది మనం కలిసి చేసి జరుగుతాం. డెఫినెట్లీ చేద్దాం. ఇదే నా తాలూకా ప్రెజెంటేషన్ ఉన్నాం. ప్లీజ్ ఒకసారి స్క్రీన్ మరి లేదు కదా, షేర్ అవుతుందా సార్? లే కంప్లీట్ అయిందా? ఒకసారి చూడండి. కంప్లీట్ అయింది సార్. స్క్రీన్ కూడా ఎగిరిపోయింది కదా? అవును సార్. ఓకే. ఇక్కడ మనం మాట్లాడినలోన ఇంకా టోటల్ 101 నుంచి స్టార్ట్ చేసాం. 183 పీపుల్స్ వచ్చారు. సో ఎవరన్నా కొద్దిగా లేట్గా వచ్చింటే, ప్రెజెంటేషన్ మధ్య నుంచి వినింటే చాలా చాలా సారీ. మీరు నెక్స్ట్ మీటింగ్ నుంచి, అంటే ఎవ్రీడే 7కి మీటింగ్ అవుతుంది. మీకు రిక్వెస్ట్, మీటింగ్ అంటే టైం పంచువల్ మెయింటైన్ చేయండి. 7 అంటే ఎగ్జాక్ట్లీ 7కి 2 నిమిషాలు ముందే రానికి ట్రై చేయండి. ఇది ఒక హ్యాబిట్. వన్స్ ఒక మంచి హ్యాబిట్ లో తీసుకెళ్ళామంటే మన లైఫ్ కూడా ఒక మంచి స్మూత్ వేలో వెళ్తుంది. సో మీరు ఇన్ టైం రండి. మీరు ఇన్ టైం వచ్చినతో పాటు మీ టీం వాళ్ళకి కూడా ఇన్ టైం రమ్మనేసి ఒక హ్యాబిట్ క్రియేట్ చేయండి. కలిసి ముందుకెళ్తామా, హ్యాపీగా ఉంటామా, అందరూ స్వస్థ ఉండాలి. మన తాలూకా ఒక డైలాగ్ ఒకటి ఉంది ప్రెజెంటేషన్ తర్వాత, నా రుక్నా హే, నా థక్నా హే, నా ఝుక్నా హే. అంటే హిందీ ఎవరెవరికి తెలుసో అర్థం అవుతుంది, తెలుగులో చెప్తాను. నా రుకేంగే, నా థకేంగే, నా ఝుకేంగే. అంటే మనం లక్ష్యం 10 lakhs పీపుల్స్ విత్ ఇన్ 1 year. అవసరం అయితే ఇంకా బేక్ కూడా వచ్చి ఈ టార్గెట్ కంప్లీట్ అయిన వరకు నా రుకేంగే అంటే ఆగొద్దు, మనం అందరూ ఆగొద్దు. నా థక్కేంగే అలిసిపోవద్దు. నా ఝుకేంగే లొంగొద్దు. అంటారు కదా, పుష్ప ఝుకేగానే ఇస్తాలే అనేసి అల్లు అర్జున్ ఉంది. ఆ డైలాగ్ మనం ఇప్పుడు కొడుతుంటాం. సో అందరికి చాలా 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 థ్యాంక్ యూ. ఓం శాంతి. మునెక్స్ మోర్ 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 ఎర్నింగ్. సార్ వెరీ 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 థ్యాంక్ యూ సార్. ఎందుకనంటే ప్లాన్ ఎక్స్ప్లెనేషన్ అద్భుతం సార్, చాలా చాలా అద్భుతం. మీరు తెలుగు సరిగ్గా చెప్పలేను అని అన్నారు, కానీ మాకంటే మీరే చాలా బాగా చెప్పారు. ఎందుకనంటే మీకున్న ఎక్స్పీరియన్స్ అలాంటిది, అటువంటిది. నిజంగా మీరు దొరకడం మా అదృష్టం. మీరు ఎక్కడైనా సరే ప్రెజెంటేషన్ ఇచ్చినా, ఏది ప్రెజెంటేషన్ ఇచ్చినా దాని తాలూకా పిన్ టు పిన్ పూర్వపరాలు మీరు తెలుసుకొని రాసుకొని, ఒక్కటి కూడా డౌట్ లేకుండా మీరు ప్రతి ఒక్కటి బుక్ మీద రాసుకొని అది క్లారిఫై, ఎవరైతే ఓనరో లేకపోతే ఎవరైతే మీడియేటరో ఎవరైతే దాని తాలూకా సర్టెన్ పర్సన్ ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకున్నాక అందులో దిగుతారు. చాలా 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 బాగా చెప్పారు సార్. మీరు మొదట్లో నాకు డౌట్ పడ్డారు, కానీ మీ మీద మాకున్న నమ్మకం అలాంటిది. మీరు చాలా బాగా చెప్పారు. అసలు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఎవరైనా మధ్యలో వస్తే అన్నారు కదా, ఇది యూట్యూబ్ లో ఈ మీటింగ్ అయిపోగానే ఇప్పుడు రన్నింగ్ అవుతుంది. ప్లస్ యూట్యూబ్ లో ప్రతి గ్రూప్ లో కూడా ఈ వీడియో పెడతాం. కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆయన వరకు ప్లాన్ ప్రెజెంటేషన్ మీకు చెప్పడానికి ఏ డౌట్ వచ్చినా సరే వాళ్ళకి అది కట్ చేసి అయినా సరే మీరు పంపిస్తే మీకు ఎటువంటి డౌట్ కూడా 1% కూడా ఎటువంటి డౌట్ కూడా ఉండదు. ఎందుకనంటే ఆయన మరి చెప్పడానికి ఏంటి లేకుండా రెండో పర్సన్కి మరి ఏంటి లేకుండానే చెప్తారు. ఎందుకనంటే అంత అబ్జర్వ్ చేస్తే కానీ ఆయన ప్లాన్ ప్రెజెంటేషన్ ఇవ్వరు. అంత నీట్ గా ఇచ్చారు సార్. వెరీ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత
ఇంకొక చిన్న డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఉదయం నుంచి మాకు వచ్చిన ఫోన్లు ఏంటనంటే, సార్ నాకు ఆటోపోల్ సెకండ్ లెవెల్ ఇంకా అవ్వలేదు, లేదా థర్డ్ లెవెల్ అవ్వలేదు. ఎందుకనంటే నా మీద ఉన్న వాళ్ళకి టీం ఏమిటి లేదు, అది అయిపోయింది, సెకండ్ లెవెల్ అయిపోయింది, కానీ నాకు ఇంక అవ్వలేదని అంటే, సార్ నా మీద ఒక పర్సన్ ఎవరైనా సపోజ్ ఓం శాంతి గారే నా మీద ఉంటే ఆయనకి ఆటోపూల్ అయిన తర్వాత ఆయన ఏటి చేయలేదు. నా మీద పర్సన్ అప్పర్ పర్సన్ నన్ను జాయిన్ చేశాడు, ఆయన ఏటి చేయలేదు. కానీ నేను ఒక 10,000 మంది టీమింగ్ చేశాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓ 10,000 మంది టీమింగ్ చేశాను. కానీ మీద పర్సన్ మీకంట ముందు ఎవరైతే నమ్మి కంపెనీలో జాయిన్ అయ్యారో వాళ్ళకి అయిన తర్వాతే మీకు వస్తుంది. మీరు 1,00,000 మంది టీం తీసుకున్నా ఇది గ్లోబల్ ఆటోపోల్ సిస్టమ్. ఇది ఎటువంటి లేదండి, సిస్టమ్ జనరేటెడ్ ఇన్కమ్ మనకిది. కంపెనీ మనకి ప్రపంచంలో ఏ మూలన ఏ పర్సన్ జాయిన్ అయినా సరే ఆర్డర్ ప్రకారం మనకి కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఒక బోనస్. దీనికి ఏంటనంటే చాలా కంపెనీస్ వాళ్ళు చాలా కండిషన్స్ పెడతారు. మీరు 10 మంది జాయిన్ అయితేనే మీరు ఆటోపోల్ సిస్టమ్కి వస్తారు, లేదా ఒక 50 మంది అయితే మీరు ఆ సిస్టమ్కి వస్తారు. ఇందులో వితౌట్ ఎనీ కండిషన్, ఓన్లీ సబ్స్క్రిప్షన్. మీరు సబ్స్క్రైబ్ చేశారా, మీరు ఎలిజిబుల్ అయిపోయారు, అదొక్కటే కండిషన్. తర్వాత ఆ 4 మెంబర్స్ అని అనేది మీరు ఫస్ట్ లోని ఇది చేస్తేనే కండిషన్ అని అనేసి కొంతమంది అడిగారు. కానీ మీరు ఆలోచించండి, ఆటోపూల్లో మీకు 3వ లెవెల్ 4వ లెవెల్ 5వ లెవెల్కి వెళ్తునేటప్పుడు ఈ నథింగ్ బట్ 4 మెంబర్స్ అని అనేది చాలా నథింగ్. మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వేసుకున్నా క్లియర్ అయిపోతుంది విత్డ్రాకే. కాబట్టి అది పెద్ద కండిషన్ అయితే కాదు, చాలా ఈజీ మెథడ్. ఇటువంటి సిస్టమ్ కూడా ఎక్కడా కూడా ఇంకో చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక 2-3 రోజుల్లో ఇందాక వంశాంతి గారు అన్నారు, ఒక కొత్త ప్రెజెంటేషన్ కూడా ఇందులోనే, అంటే పెద్ద కరెక్షన్ అంటూ కాదండి, మనకి ఇన్కమ్ కొంచెం పెరగడం ఎలాగనేది కొంచెం ఆలోచిస్తున్నారు. అది కూడా మనకి కంపల్సరిగా త్వరలో ఒక 2-3 రోజుల్లో మన శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత మన జూమ్ మీటింగ్ వచ్చి ఆయన ప్రెజెంటేషన్ ఇస్తారు. ఒక 2-3 డేస్ వెయిట్ చేయాలి. అది కొంచెం డెవలప్ చేస్తున్నారు. ఎందుకనంటే సార్ ఏ ప్లాన్ అయినా సరే సాధ్యాలు ఉంటేనే ఆయన ఎంటర్ చేస్తారు ఈ ప్లాన్ లో. మీరు అదొకటి అర్థం చేసుకోండి. ఇవాళ మనకి ఏదైనా సరే మనం ఒక 5-6 కాయిన్లతో మనం వెళ్తున్నప్పుడు క్రిప్టో అంటే ఇలా ఉండాలని మాకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన. ఎందుకనంటే నేను అంతకుముందు ఎక్స్చేంజ్లో ఉన్నాను, కొన్నాను, అమ్ముతున్నాను. అది ట్రేడింగ్ కాదు. దాంట్లో నేటన్ అనేసి అంటే మాకు ఆ బల్బుల్ సిస్టమ్ ఏమీ తెలియదు ట్రేడింగ్. కానీ ఒక పరిచయం చేసి ఓకే క్రిప్టోలో ఈయనకి నాలెడ్జ్ ఉందని మేము పరిచయం అయిన తర్వాత ఆయన నాలెడ్జ్ని అందుకోవడం కాదు, ఆయన దగ్గర నుంచి మాకు 1% తెలిస్తే మేము సెటిల్ అయిపోగలం. ఆ స్టేజ్కి వచ్చాం ఒక 1 month లోనే. ఆయనతో తిరిగి మిశ్రోధారగా మాకు ఒక అదృష్టం, ఆయన పరిచయం అవ్వడం. తర్వాత మేము క్రిప్టోలోని మనం ఇలాగ ఉండకూడదు, మనం ఇప్పుడు దాకా చేస్తున్న ప్రతిదీ రాంగే అని మేము ఆయన దగ్గరికి వెళ్ళాక తెలుసుకున్నాం. ఎందుకనంటే ఇవాళ ఒక ఇందాక మన సూర్యనారాయణ గారు మన హైదరాబాద్ సూర్యనారాయణ గారు ఫోన్ చేసిన తాలూకా క్వశ్చన్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు మనం వెబ్ లో ఆయన పెట్టి ఎక్స్చేంజ్ పెట్టిన తర్వాత మనం కాయిన్స్ పెట్టిన తర్వాత మనం కాయిన్స్ కూడా చాలా మటుకు వీళ్ళు పర్చేజ్ చేశారు. రేపు పొద్దున్న ఎక్స్చేంజ్ క్వాలిటీ ఏంటని అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీరు సబ్స్క్రిప్షన్ గురించి మాట్లాడకండి. దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళని ఎక్స్చేంజ్ చూడమనండి. నాకు తెలిసి క్రిప్టో నాలెడ్జ్ ఉన్న ఏ మనిషికైనా సరే, ఎప్పుడైనా సరే క్రిప్టో నాలెడ్జ్ ఉన్న మనిషికి ఒకసారి ఓపెన్ చేసి ఆప్షన్స్ చూడమనండి. ఈవెన్ బైనాన్స్ టాప్ మోస్ట్ ఎక్స్చేంజ్, అక్కడి నుంచి మన ఇండియాలో ఉన్న లీస్ట్ ఎక్స్చేంజ్ జియోటెస్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి టచ్ ఉంటుంది. ఆ ఎక్స్చేంజ్లన్నీ ఒక పక్క చూడమనండి, మన ఆప్షన్స్ చూడమనండి. ఇవాళ కరెన్సీ స్వాపింగ్ ఏంటి అంత ఈజీగా, ఒక మూన్ పే ఎంత ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ మీరు కళ్ళు మూసి 4 సార్లు రెప్పేసుకోండి అది వచ్చేస్తాను అన్నారు. అది 100% జరుగుతుంది. మూనకి సైడ్ టు గైడ్ కొట్టండి, ఆ రెప్ప కూడా మీరు వేయవసరం లేదు. ఇక్కడ టచ్ చేయండి, రెప్ప వేయండి, అవతల రిసీవ్ చేసుకుంటున్నారు. అంత ఈజీ. ఆయన తీసుకున్న విధానం అంటే ఏపీఐలు అవుతానే అవనాయండి, బ్యాంక్ తాలూకా డీలింగ్స్ అయితేనే అవనాయండి. ఆయనతో మేము చాలా ట్రావెల్ చేసాం. ఎంత ఈజీ వేలో ఆయన వెళ్తాడని అనేసి అంటే అది ఎంత ఖర్చు అయినా సరే ఆయన పట్టించుకోడా ఆ నిమిషంలో. ఎందుకనంటే జనాలకి ఈ రకంగా ఉండాలి అని అనేసి అనుకుంటే ఆయన ఖర్చుకు వెనకాడే మనిషి అయితే 100% కాదు. ఇది మొన్న మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీకు అర్థమయ్యే విషయం. ఆయన ఖర్చుకు వెనకాడే మనిషి, కమ్యూనిటీకి ప్రాణం పెట్టే మనిషి అనేది. ఈవెన్ మీరు ఆ ఇన్సూరెన్స్ ఒక్క దాని వల్ల ఆయన ఎగ్జాంపుల్ మీకు
లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాడు. ఎవరైనా సరే క్రిప్టోలని గట్ట దేనికైనా సరే ఇన్సూరెన్స్, ఇవాళ మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. $50 మనం 1 year కట్టిన తర్వాత ఎవరికైనా ఒక పర్సన్కి వెళ్ళిన తర్వాత మనకి, ఎందుకంటే మనం మీకు ఒక లాటరీ సిస్టమ్ అనుకోవచ్చు. మన పర్సనల్, నేను $50 కట్టాను, $10,000, నాకేమీ అవ్వలేదు. ఏమైనా అయితే $10,000 నా ఇంటికి వస్తుంది, కానీ ఏమీ అవ్వలేదు, నాకు $50,000 వచ్చినట్లు లెక్క. మీరు ఈ రకంగానే మనం చూసుకోవాలి. ఎందుకనంటే మనం బతికున్నామంటే మన ఫ్యామిలీలో ఎంతైనా సంపాదించుకోవడానికి మనం ప్రపంచం ముందు మనం నిలబడినట్లు లెక్క. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరికి ఏటి జరగకూడదు. ప్రతి ఒక్కరు 3X వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఇన్సూరెన్స్ వాడుకునే స్టేజ్ రాకూడదని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఎందుకనంటే తలరాతను ఎవడు మార్చలేడు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగితే మన సైడ్ నుంచి కూడా కొంత చేద్దామని ఆయన పెట్టే ప్లాన్ నిజంగా అద్భుతం సార్. అది కూడా ఎవరు కూడా ఎలిజిబుల్ అవ్వకూడదని నేనైతే కోరుకుంటున్నాను సార్, 100%. ఎందుకనంటే అది ఎలిజిబుల్ అవ్వకపోతే నేను కట్టిన $50 నాకు ఆ 1 year రెవెన్యూ టైంలో నాకు $50,000 వచ్చినట్టే లెక్క. ఎందుకనంటే నేను విన్ అయ్యాను, అంటే 1 year బతకడానికి నేను ఒక ఎలిజిబుల్ అయ్యాను నెక్స్ట్ ఇయర్ నేను చేసుకోవడానికి. సో అన్ని రకాలుగా భగవంతుడు మనకు సదా, మనందరికీ కూడా అన్ని మతాలకి కూడా ఎవరి కాలకి ఏంటంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం అనడానికి ఈ పెట్టే ప్లాన్స్, ఇన్సూరెన్స్, ఆటోపోల్ సిస్టమ్, ఒక ఎంఎన్సీ కాయిన్ యాక్చువల్ గా 20 నెలలు 20 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు డాలర్ వైజ్ చేస్తే ఒక $5-6 తో సరిపోద్ది, ఒక 5-6 కాయిన్లతో. కానీ ఆయన ఫస్ట్ లో మాట ఇచ్చింది ఏంటంటే అది $100 వెళ్ళిపోయినా సరే ఈ 5-6 నెలల్లోనే 20 నెలలు వాళ్ళు కాయిన్ పట్టుకొని వెళ్తారు వాళ్ళు. మనం కట్టింది 1800 కట్టిన ఇప్పుడున్న $6.5-7 మధ్య నడుస్తుంది. రేపు ఒక $10 అయినా సరే 20 నెలల తర్వాత మీరు 10 రెట్లు 1800 కడితే 18,000 మనం విత్డ్రా చేసుకున్నాం. సో అన్నిటికంటే మీకు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. లయబిలిటీ అనేది 0% తో ఉన్న కంపెనీతో మనం ట్రావెల్ చేస్తున్నాం. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, అదే మెయిన్. అంటే రేపు పొద్దున జీవితంలో మీరు ఒక మనిషి అయితే ఒక $20 ఇలాగ బాగుంటుందని చెప్పి కట్టించిన తర్వాత మళ్ళీ ఆ మనిషి నా $20 నువ్వు తీసుకున్నావు లేదా నీ కంపెనీ తీసుకుందని ఎవడైనా ఫోన్ వచ్చే అవకాశం ఇందులో 1% లోని 100% లోని 99% లేదు. ఎందుకని అనేసి అంటే ప్రతి ఒక్కటి ఇలాగ అడుగు పెడుతున్నాడు, సబ్స్క్రిప్షన్ లో అడుగు పెడుతున్నాడు. ఒక ఎంఎన్సీ తీసుకున్నాడు, ఇలాగ అడుగు పెడుతున్నాడు, ఆటోబుల్ సిస్టమ్ కి ఎంటర్ అయిపోతున్నాడు. ఫస్ట్ లెవెల్ 8, సెకండ్ లెవెల్ 8, ఫస్ట్ లెవెల్ 4, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్కి వచ్చేటప్పుడు $26 పట్టుకొని వెళ్తున్నాడు ఆయన. అన్ని రకాలుగా బెనిఫిటే సెకండ్ లెవెల్. ప్లస్ అతను ఒక ఫ్యామిలీ మెంబర్ కింద అతన్ని ట్రీట్ చేస్తూ రేపు పొద్దున్న ఎయిర్ డ్రాప్స్ కి ఏమైనా కొత్త కాయిన్స్ రిలీజ్ అయ్యేటప్పుడు మనకు మళ్ళీ ప్రిఫరెన్స్ ఉంది అందులో. ఆ కాయిన్స్ ఎలాగొస్తాయి ఏంటని అనేది వాళ్ళు డిజైన్ చేసి మనకు కొన్ని ఎయిర్ డ్రాప్స్ కింద ఏదైనా కాయిన్ లిస్టింగ్ లో అయ్యేటప్పుడు వాళ్ళు డిజైన్ చేసుకొని ఎన్ని కోట్ల కాయిన్ రిలీజ్ చేశారో రేపు పొద్దున్న మన కేబీసీ కూడా బిట్ మార్ట్ లో 25 lakhs రెడ్డిగారే పెట్టారు. అది ఒక 4-5 రోజుల్లో మొత్తం ట్రేడింగ్ చేసిన వాళ్ళకి అందరికి పంచారు. ఆ ప్రిఫరెన్స్ కూడా అంటే ఒక 3X ఫ్యామిలీ మెంబర్ కిందే మనం లెక్క $20. ఈవెన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని ఎందుకన్నామంటే ఆటోపోల్ సిస్టమ్ లో వెనకబడకూడదు, మనం అందరం ముందుండాలి. ఎప్పటికైనా వచ్చే ఇన్కమ్ ఇవాళ సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, మనకి ఇన్కమ్ పక్క. మీరు ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇన్కమ్ అలాగ ఉంచుకోండి. లంసమ్ గా మనకి $20 పెట్టినందుకు 2 years లోనైనా సరే ఈవెన్ 42 lakhs అని అనేసి అంటే మనకి హెవీ హ్యూజ్ అమౌంట్. మనం ఇప్పుడు దాకా చాలా కంపెనీల్లో లాస్ అయ్యి ఉన్నాం. కానీ ఇది ఒక అద్భుతమైన అవకాశం. అన్నిటికంటే మెయిన్ ఓంశాంతి గారు చెప్పినట్టు లెవెల్ ఇన్కమ్ అనేది ఎవరైనా కష్టపడి కొన్ని రోజులు కానీ కష్టపడి నాకింత టీం ఉందని అనిపించుకోగలిగితే మీ అంత అదృష్టవంతులు మరొకటి లేడు ప్రపంచంలో. ఎందుకని అనేసి అంటే జీవితాంతం ఇన్కమ్ వస్తూనే ఉంటది. ఇందులో రకరకాల బెనిఫిట్స్ రేపు పొద్దున ప్రతి ఒక్కటి కూడా మాకు కూడా తెలియదు. మొన్నటిదాకా మేము ఇండియన్ ఎక్స్చేంజ్ అని అనుకున్నాం. మొన్న మీటింగ్ లో ఆయన అనౌన్స్ చేసిందంటే దీన్ని 11 to 16 countries కి డెవలప్ చేసేయడానికి వాళ్ళు ప్లాన్ రెడీ చేసుకున్నారు. అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మనకు కలిస్తే మన కేబీసీ పరిస్థితి రేపు పొద్దున కేబీసీని ఒక అడాప్షన్ కాయను. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన దాని మీద వాళ్ళకి అభిమానం తగ్గలేదు. మనం ఇంతలాగా మనం ప్రమోట్ చేసుకుంటూ మన కమ్యూనిటీని తీసుకెళ్తున్నామంటే మన కేబీసీ మీద వాళ్ళు మాకు ఇచ్చిన హామీ ఎలాంటిదనంటే నేను చాలా తక్కువ చెప్తున్నాను. మొన్న మీటింగ్ లో కూడా రెడ్డి గారు చెప్పారు, సార్ $4-5 తీసుకెళ్ళొచ్చు ఆ టైంకనే. సార్ నేను $1 చెప్పాను. $1 కాకపోతే $1 నుంచి ₹100 నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. కానీ వాళ్ళకి మనకు ఒక ఎక్స్చేంజ్ సపోర్ట్ భయంకరంగా, అంటే ఒక ఎక్స్చేంజ్ మనకి ఓన్ ఎక్స్చేంజ్ అని అనేసి అంటే
మనం ఒక వెబ్ క్రియేట్ చేయడం కాదు, మన కాయిన్ మన ఎక్స్చేంజ్ లో పెట్టుకోవడం కాదు. బయట ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ చేసేటప్పుడు ఒక ఎక్స్చేంజ్ కూడా మనకు సపోర్ట్ చేస్తే ఉండే బెనిఫిట్ ఏంటని అనేసి అంటే ప్రపంచంలో అద్భుతం సార్. వాళ్ళు ఓన్ గా వాళ్ళకి ఎంఎన్సి ఉంటుంది, బైనాన్స్ వాడికి బిఎన్బి ఉంటుంది, బిట్మార్ట్ వాడికి బిఎంఎక్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక ఎక్స్చేంజ్ సపోర్ట్ మనకుంటే కాయిన్ ఏ రేంజ్ లో వెళ్తుంది. మాకు వాళ్ళు చాలా సింపుల్ గా, మేము ఒకసారి మమ్మల్ని తీసుకొని వెళ్ళి మీటింగ్ లో మమ్మల్ని కూర్చోబెట్టేటప్పుడు మీ కాయిన్ ఇగో ఈ రకంగా ఇలా తీసుకెళ్తామండి ప్లాన్స్ అని అనేసి అంటే మాకు మతిపోయింది అక్కడ. ఓకే, మాకు మేము ఒక్కడమే కాదు, మేము ఒక్కడమే వెళ్ళాలంటే మేమేం చేయగలం? డబ్బులు ఎక్కడో అప్పు చేసుకొని ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ చేయగలం, అంతకు మించి ఏమీ చేయలేం. లిస్టింగ్ చేసిన తర్వాత ఆ ఎక్స్చేంజ్ ఏం చేస్తాడు? మీరు డబ్బులు కట్టారు, మీ కాయిన్ మీరు చేసుకోండి, అంతే. అంతే కదా మనం జరిగేది అదే. బట్ మనకి ఇప్పుడు ఎక్స్చేంజ్ సపోర్ట్ గా ఉండేటట్టయితే రేపు పొద్దున్న దాని ట్రేడింగ్ విషయం ఏంటి, దాని తాలూకా వెళ్ళే ప్లాన్స్ ఏంటి, వాళ్ళవి ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతం సార్. అన్ని రకాలుగా ఆలోచించి మనకి కేబీసీ విషయం పక్కన పెడితే వాళ్ళు పెట్టే ప్లాన్స్ ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఈ ఆటో పూల్లో 42 లక్షలు, ఎంఎన్సీలోని ఎంత వస్తుందో మనకి లెక్కలేదు. ప్లస్ లెవెల్ ఇన్కమ్ లోని మనం ఎంత కష్టపడితే అంత వర్కింగ్ ఇన్కమ్. మనకు టీములు చేయడం అనేది నథింగ్. కానీ ఎలాగైనా సరే ప్రతి ఒక్క మనిషి కూడా 10,000 నుంచి 30,000 టీం తీసుకోండి. అంటే చెయ్యలేని వాళ్ళు కూడా లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇందులో. అంత ఈజీ ప్లాన్స్ లోనే మన కంపెనీ ఉంది. ప్రతి ఒక్కరు అసలు మేము ఏంటని అనేసి అంటే మాకు ఉదయం నుంచి ఖాళీ లేకుండా ఫోన్లు వచ్చినా సరే ప్రతి ఒక్క డౌట్ ఏంటనుకున్నారు? ఏ డౌట్ ఎక్స్చేంజ్ గురించి కానీ దేని గురించి కూడా ఒక్క డౌట్ అడగడం లేదు. సార్ ఇలా పెట్టాను సార్, ఇంకా అమౌంట్ రాలేదని అంటే లైన్ లో ఉంటాడు, సార్ ఒకసారి రీఫ్రెష్ మర్చిపోయి కొట్టండి అంటే ఆ సార్ వచ్చింది. ఇవే ఫోన్లు తప్పించి మీ ఎక్స్చేంజ్ మీద మాకు ఇలా డౌట్ ఉంది సార్, ఇందులో చిన్నది ఇలా ప్రాబ్లం ఉందని అనేసి ఇవాళ 1 వీక్ నుంచి ఒక్క ఫోన్ అయితే మాకు రాలేదు సార్. ఎందుకనంటే ఫోన్లు హైయెస్ట్ ఫేస్ చేస్తుంది మేము ముగ్గురమే ప్రతి ఒక్కటి విషయంలోనే. కానీ ఎక్స్చేంజ్ డిజైనింగ్ కానీ ఆ హోమ్ ఫేజ్కి వెళ్ళేటప్పటికి ఆ ప్రశాంతత కానీ, ఎందుకనంటే ఎవరైనా మనకి ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటే మనకు నచ్చిన వస్తువు చూసేటప్పుడు ఎప్పుడైనా ఆ ఎన్ని బాధల్లో ఉన్నా సరే ఆ బాధలు మర్చిపోయి ప్రశాంతంగా ఉంటాడు. నేను అందుకు ఆ వర్డ్ వాడాను. ఇలా ఓపెన్ చేసేటప్పటికి మన ఆస్తి అనేటప్పటికి డిస్ప్లేలో ఎలాగుందానంటే ఒక్కసారి వెళ్ళగానే రిఫరెండర్ను కొనడం, మనం ఆటో పూల్లోనే ఏ రేంజ్కి ఎక్కడికి వెళ్ళాము ఇవన్నీ వెంటనే బయటకు వచ్చి వ్యాలెట్ కొనడం, మన ప్రాపర్టీ ఎంత ఉంది, ఎంత సరదాగా ఉందనంటే వాళ్ళు పెట్టే డిజైన్స్ ఇవన్నీ ఇంకొకటి మీకు చెప్తున్నాను, కేవైసీ కూడా మీరు ఏ నేమ్ గట్ట ఏదైనా నిక్ నేమ్ పెట్టుకున్నా, కరెక్షన్ గట్ట ఏది పెట్టుకున్నా ఎంత సింపుల్ గానంటే సెల్ఫీ కొట్టగానే పాన్ కార్డ్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే మీ మొత్తం కరెక్షన్ ఆటోమేటిక్ గా సిస్టమ్ చేసేస్తుంది. అంటే పాన్ కార్డ్ లో ఏ పేరు ఉందో ప్రొఫైల్లో నా నేమ్కి వెళ్ళిపోతుంది. ఇది ఒక అద్భుతం. ఇది అంటే ప్రొఫైల్లో నీ నేమ్ కరెక్షన్ చాలా దాంట్లో ఎవరు ఇవ్వరు, కానీ పాన్ కార్డ్ ఏదైతే మీరు పెట్టారో అదే నేము అక్కడ డిస్ప్లేలో వచ్చేస్తుంది, అంటే ప్రొఫైల్లో వచ్చేస్తుంది. అంటే ఆ డిజైన్ సిస్టమ్ సార్ మొత్తం యూత్ వాళ్ళ మొత్తం టోటల్ గా ఒక ఏజ్డ్ పర్సన్ కానీ మన అందరికంటే వాళ్ళ చిన్న వయస్కులు మన మీటింగ్ లో అందరూ చూశారు. ప్రతి ఒక్కరు కూడా యంగ్ అండ్ డైనమిక్. మన ఓంశాంతి గారు అన్నట్టు ప్రతి ఒక్కరు యంగ్ అండ్ డైనమిక్. ఎట్టి పరిస్థితుల్లోని కూడా వెనకడుగు వేసే పర్సన్ అందులో ఒక్కరు లేరండి. ఒక్కొక్కరు కూడా అందులో ఆయన పెట్టుకున్న టీం కూడా చాలా అద్భుతం. చాలా బయట కంట్రీస్ లో ఉన్నారు. అది ఇవాళ ఇదే కంపెనీ కాదండి, ఇవాటికి 11-12 సంవత్సరాల నుంచి మూన్టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఆల్రెడీ సాఫ్ట్వేర్ రన్ అవుతుంది, వాళ్ళ కంపెనీ రన్ అవుతుంది. వీళ్ళు బ్లాక్ చైన్ డెవలపర్స్ ప్లస్ క్రిప్టో మామూలుగా ఇవన్నీ కూడా ఆరితేరిపై ఉండి మనం ఎందుకు ఒకరి దగ్గర పని చేయాలి, మనమే ఒకటి పెట్టుకొని ఇండియా నుంచి మనం వెళ్తే సరిపోద్ది కదా అనే థాట్తోని జనాలు ఇంతమంది మనల్ని నమ్మేటప్పుడు మన వాళ్ళందరితోని మనం ప్రపంచంలోకి ఎందుకు వెళ్ళకూడదు అనే థాట్తోని ఇవాటికి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు డిజైన్ చేసి ప్రీ లాంచ్ కి మనకు అప్పచెప్పారు. మనం ఏంటంటే రేపు పొద్దున్న బ్యాంకాక్ మాక్సిమం 4th లెవెల్ కానీ ఎవరో అచీవ్ అయినా సరే రేపు పొద్దున్న వాళ్ళు పెట్టేది ఏంటంటే మనం ప్రతి ఒక్కరు మీరు ఆలోచించండి. మొన్న మామూలుగా ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది వాళ్ళ తాలూకా స్టేటస్ ఏంటి, వాళ్ళు ఎలా చేస్తారు, రేపు పొద్దున్న జరగబోయే మీటింగ్లు ఎలా ఉంటాయని అనేది ప్రతి ఒక్కరు మీరు గెస్ చేయగలరు. అంటే అన్నం అంతా పట్టుకోవసరం లేదు, ఒక మెతుకు పట్టుకుంటే చాలు అని అన్నారు కదా. మొన్న మీటింగ్ అనేది నాకు తెలిసి వాళ్ళు చేసిన దాంట్లో చాలా ఎగ్జాంపుల్, చాలా నథింగ్ అనమాట. వాళ్ళు చేసే ఈవెంట్స్ అతి భయంకరమైన ఈవెంట్స్ వాళ్ళు చేసేవి. ఎందుకంటే వాళ్ళకున్న టీం అలాంటిది సార్. అందులో ఉన్న ఒక్కొక్క పర్సన్ ఏంటంటే సింపుల్ గా ఆర్గనైజ్ చేసే పర్సన్స్ ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ పరంగా
ఈవెంట్ ఆర్గనైజ్ పరంగా ప్రతి ఒక్కరిని అలాంటి వాళ్ళే ఉంచుకున్నాడు ఆయన. వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ ఫ్రెండ్స్, బయట వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఫ్రెండ్స్. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న విధానం మాకైతే చాలా బాగా నచ్చింది, వాళ్ళ తాలూకా విధానం. అది కూడా మన కమ్యూనిటీకి సార్ ఇలా లూజ్ గా ఉంటే ఈ ఈ రకంగా ఈజీ మెథడ్ గా ఉంటుందని అంటే వాళ్ళు మన విషయం యాక్సెప్ట్ చేయవలసిన నెసెసిటీ లేదు. కానీ మా కమ్యూనిటీకి ఇలా కావాలని చెప్పి ఉమామహేష్ గారు, మన ఓం శాంతి గారు, మన శ్రీనివాస్ మిశ్రో గారు, మేము సార్ ఇలా ఉంటే బాగుంటది మా కమ్యూనిటీకి. ఎందుకనంటే కొంతమంది యావరేజ్ బిలో మిడిల్ ఏజ్ ఎక్కువ, బిలో మిడిల్ క్లాస్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత ఈజీగా ఉంటే బాగుంటది అంటే ఆయన ప్లాన్ యాక్సెప్ట్ చేసే విధానం, మళ్ళీ అందులో ఆయన కరెక్షన్ చెప్పే విధానం మాకు చాలా అద్భుతం అనిపించేది. ఎందుకంటే అంత చక్కటి ప్లాను, అంత చక్కటిది ఇది. నాకు తెలిసి ఇంకొక 1 month నేను మాక్సిమం చెప్తున్నాను, 15 to 20 days లో ఇండియాలో ఇదొక్కటే రన్ అవుతుంది. ప్రతి ఒక్కటే ఆల్రెడీ ఓం శాంతి గారు వీళ్ళందరూ నార్త్ ఈస్ట్ మొత్తం అంతా కలిపి స్టార్ట్ చేస్తారు. మొత్తం అంతా కూడా మీరు ఎంత టీం చేసుకుంటే అంత బెనిఫిట్ సార్. అది మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్. మహేష్ గారు వచ్చారు. ఓకే సార్, మహేష్ గారు. సార్ సార్ అందరికీ మహేష్ గారు నమస్కారం. ఇవాళ మొత్తం అంటే చీరాల, విజయవాడ ఇవన్నీ మీటింగ్లు చేసుకొని వచ్చినట్టున్నారు. సార్ ఇప్పుడే నా ప్లాన్ ప్రెజెంటేషన్ అయిపోయింది విజయవాడ ఆఫీస్ లోని. ఓకే, వెరీ గుడ్ సార్. మొన్న ఇక్కడ నుంచి అచీవర్స్ వచ్చారు కదా మనకి. సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి. వస్తున్నాను, బయటకు వస్తున్నాను. ఇక్కడ నుండి మన అచీవర్స్ వచ్చారు కదా సార్, వాళ్ళు ఒక ఇద్దరు వచ్చారు విజయవాడ నుంచి. అవునవును, విజయవాడ నుంచి వచ్చారు, మొన్న మీటింగ్ వచ్చారు. సార్ వాళ్ళ ఆఫీస్ నుండి ఇప్పుడే మీటింగ్ అయిపోయింది. ఒక 9 ఐడీలు పడిపోయినాయి ఇప్పుడే. ఆల్రెడీ వాళ్ళు చేసింది కాకుండా మిగతా వాళ్ళ ప్లాన్ ప్రెజెంటేషన్ అయిపోయింది. రేపటి నుంచి వాళ్ళు ఫీల్డ్ లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్ బయలుదేరాలి. యాక్చువల్ గా సార్ వాళ్ళకి రేపు అనుకున్నాం సార్. రేపు వాళ్ళకి రియల్ ఎస్టేట్ కంపెనీ సైట్ సీయింగ్స్ అవి ఉన్నారు, ఈ రోజు వచ్చారు. 2 ఒకేసారి అయిపోయినాయి. ఇక్కడ రేపు తెనాలి క్యాంప్ ఉంది సార్. ఓకే ఓకే సార్. ఇవాళ మనకి ఓం శాంతి గారు ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పారు. నేను ఇందాక విన్నాను, చివరిలో వచ్చాను. చాలా బాగా చెప్పారు సార్, నాకన్నా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓం శాంతి వెంకటరావు గారు. మనం కేబీసీ ప్లాన్ కూడా సార్ తోనే మనం ఫస్ట్ టైం చెప్పించాము అప్పుడు టోటల్ గా మీటింగ్ కి. చాలా బాగా చెప్పారు. అవును సార్. ఆయనకున్న అనుభవమే అలా ప్లస్ అవుతుంది అనమాట. టోటల్ ఇన్ఫర్మేషన్, ఆ బేసిక్స్ అవి చాలా హెవీగా ఆయన దగ్గర తెలుసు కాబట్టి ఒక డిస్కస్ చేసినప్పుడు మన పీసీ మార్కెటింగ్ ప్లాన్ అనేది చాలా వండర్ఫుల్ గా ప్లాన్ చేశారు ఆ రోజు సార్. ఓకే ఓకే, మీరు ఒక్కసారి బయటకు వచ్చినట్టు డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది, మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మనకి డౌట్స్ ఏమైనా ఉంటాయి? కుమార్ పలమనేరు గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ ఓం శాంతి సార్. అందరికి ఎవరెవరు హ్యాండ్ రైజ్ చేసినారు కదా, ఎవ్రీడే ఒక 2, 3, 4 క్వశ్చన్స్ తీసుకెళ్ళి కంప్లీట్ చేయండి. అంటే 7 గంటలు అంటే 7 గంటలకు స్టార్ట్ చేస్తే మనం 8 గంటలకు కూడా కంప్లీట్ కూడా చేయాలి. టైం అది లేట్ లాక్కూడదు. ఈ రోజు 3 క్వశ్చన్స్ క్లోజ్ చేసేయండి, ఆ తర్వాత క్లోజ్ చేసేయండి సార్. ఓకే సార్. సార్ కొంచెం అడగండి సార్, మన పలమనేరు కుమార్ గారు వెంటనే అడగండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే కుమార్ గారు. సార్ ఓకే సార్. సార్ ఓం శాంతి సార్, క్లియర్ కట్ గా ఓపెన్ ద బనానా పుట్టింద మొత్తం అనేసి లెక్కలో నాకు ఇంతవరకు కొద్ది టైం 1 hour అనేది కొద్ది ఈజీగా అయిపోయింది. అది 15 minutes లేదప్ప చూస్తే 1 hour 3 minutes అయిపోయింది. సూపర్ గా చెప్పారు సార్, థ్యాంక్ యూ సార్. సార్ మాకు డౌట్ ఉంది సార్. చెప్పండి. అది ఏమిటంటే ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నా కింద ఒక 56 members ఉన్నారు. ఓకే. నాకు స్టార్టింగ్ 4 members మాత్రమే తెలుసు. ఓకే. కింద నాకు వచ్చేసి వాళ్ళ 50 ఇంకా మిగతా వచ్చేసి 4 members తర్వాత ఇంక 42 members ఎవరో నాకు తెలియదు. బట్ కింద వచ్చేసి వాళ్ళ రెఫరల్ లో నేను బిజినెస్ చేసుకోవాలో, నాకు ఐ వాంట్ మనీ. దాన్ని ఎట్లా మనం ట్రేడ్ అవుట్ చేసి రెఫరల్ కోడ్ ఇచ్చి మన బిజినెస్ లోకి నేను ఎత్తాలా? ఓకే సార్, ఓకే నేను చెప్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది ఏంటని అనేసి అంటే సార్, ఇప్పుడు సింగిల్ లెవెల్ వరకు ఎందుకంటే చూపించడం జరిగింది మీకు. ఇది చాలా మంది అడిగారు కూడా, నేను అది క్లారిటీ కూడా ఇచ్చాను. మనం ఎక్స్చేంజ్కి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోని రిఫరల్ ప్రోగ్రాము MLMలు స్మెల్ అనేది ఇందులో టచ్ చేయకూడదు సార్. సింగిల్ లెవెల్ అనేది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, గూగుల్ పే వాడు, ఫోన్ పే వాడు, వీళ్ళందరూ కూడా సింగిల్ లెవెల్ ఇన్కమ్ ఇచ్చేవారు.
ఓకే ఓకే అంటే సింగిల్ లెవెల్ అనేది యాక్సెప్టబుల్, అక్కడతోనే ఆపాలి ఓకే తప్పించి సెకండ్ లెవెల్ అంటూ ఓకే టచ్ అయ్యిందని అంటే ఇది ఒక MLM కింద వచ్చేస్తుంది. సరే సరే. ఎట్టి పరిస్థితుల్లోని అది టచ్ చేయడానికి అవ్వదు సార్. మీరు ఎప్పుడైనా ఉమ్, ఫస్ట్ లెవెల్ వాళ్ళకి, అందుకే నేను ప్రతిరోజు ఫస్ట్ మన శ్రీనివాస్ రెడ్డి గారు స్టార్టింగ్ లో కూడా మీటింగ్ లో చెప్పారు, ఫస్ట్ లెవెల్ ఓకే వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేయాలి ఫస్ట్. ఓకే సార్. వాళ్ళు ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరిని ఫస్ట్ లెవెల్ వాళ్ళని క్రియేట్ చేసుకోమని చెప్తే మీకు అందరినీ సరే టచ్ సార్. చేయడానికి ఒక ఈజీ వే, అంతే సార్. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు ఓకే సార్. అన్మ్యూట్ థ్యాంక్ యూ. చేసుకోండి సార్. సార్ నమస్తే సార్, వర్మ గారు. సార్ నమస్తే సార్. సార్ నాది చిన్న డౌట్. ఇప్పుడు చెప్పండి సార్. మనకి సార్ 4 లెవెల్స్ అయిపోయిన తర్వాత, అదండి మన ఫ్రీ జాయినింగ్స్ అయిన తర్వాత సార్ ఆటో పూల్ లోని ఇన్కమ్ వచ్చిన తర్వాత అది విత్డ్రా చేసుకోవాలంటే 4 జాయినింగ్స్ చేయాలంటున్నారు కదా. అవును సార్. ఇప్పుడు 4 జాయినింగ్స్ ఫ్రీ జాయినింగ్ చేయాలండి, లేకపోతే వాళ్ళు రీచ్ లేదు సార్, సబ్స్క్రైబ్ అవ్వాలండి? లేదు సార్, సబ్స్క్రైబ్ అవ్వాలి. ఎందుకనంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే మీరు ఆటోపుల్ సిస్టమ్ లోకి ఎంటర్ అవుతారు. అవును సార్. సో మీ కింద ఏంటంటే మీరు ఫస్ట్ లోనే మీరు జాయిన్ అవ్వగానే నలుగురు చేసుకోవాలని లేదు, మీకు ఆటోపోల్ ఇంకా పెరిగిన తర్వాత చేసుకోండి, అర్జెంట్ ఏం కాదు కదా. ఓకే సార్. ఓకే. ఎప్పటికైనా మీరు ఫోన్ చేసుకుంటే చాలు సార్. ఓకే సార్. లేకపోతే ఇది ఒక చిన్న మైనస్ ఒకటి ఉంటుంది, మీరు ఎవరినైతే 4 మెంబర్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ జాయిన్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు ఆటోపోల్ అవ్వాలనంటే ఎర్లీగా చేసుకుంటారు మీరు, అదొక్కటే బెనిఫిట్. సరే అండి, సరే అండి. అంతే కదా. అంతేనా ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకొకటి సార్. ఇప్పుడు సార్ మనకి చెప్పండి. సర్క్యులేషన్ 5 crores అన్నారు కదా, అవును సార్. అది కేబీసీ అండి, ఎంఎన్సీ అండి? లేదు సార్, MNC కాయిన్ 5 crores లిస్టింగ్, 2 crores ఏమో మనకి పబ్లిక్ సప్లై, 1 crore వాళ్ళు కంపెనీ ప్రాపర్టీ, మిగతా 2 crores ఏంటంటే లిస్టింగ్ కమ్ అన్ని ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ చేయడానికి ఆ వాటా అండి. అంటే ఇప్పుడు కేబీసీ అన్నది ఓన్లీ ఎయిర్ డ్రాప్ కాయిన్స్ అండి? ఈ డ్రాప్ కేనండి, మరి అంతకు మించి సప్లై ఉండదండి. అచ్చా, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. హర్ష గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. చెప్పండి సార్, హర్ష గారు అన్మ్యూట్ చేసుకోండి. హర్ష గారు, నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్ సార్. నమస్తే. ఇంత ముందు ఉమామహేష్ గారు మాట్లాడారు సార్, ఈ రోజు విజయవాడ మీటింగ్ అయిపోయిందని. సార్ మాది విజయవాడే సార్, మాకు కాస్త ఇన్ఫర్మేషన్ ఉంటే మీ సార్ని మీట్ అయ్యేవాళ్ళం, మా టీం కూడా కలిసేవాళ్ళం సార్. అయితే పర్వాలేదు, ఏం లేదు. ఎందుకని అనేసి అంటే మేము కూడా రేపు వినాయక చవితి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అందరం కూడా మొత్తం టోటల్ గా బయట తిరుగుతున్నాం. మీకు విజయవాడ ఎప్పుడని అంటాము, టోటల్ గా మీకు అక్కడ మీటింగ్ మీరు టచ్ లో ఉండండి, 100% మీ అందరినీ కలిసి వెళ్తాం. ఓకే సార్. తప్పకుండా. సార్ ఒకటి, రేపు తెనాలి కూడా వస్తుందన్నారు. సూరజ్ సార్ తెనాలి వెళ్తున్నారంటే తెనాలి టీం ఉన్నారు సార్ మాకు. మహేష్ గారు మాట్లాడతారు తెనాలి అయితే. సార్ చెప్పండి. సార్ రేపు తెనాలి వస్తున్నారన్నారు, వస్తున్నారా సార్? అదే రేపు మార్నింగ్ కానీ లేదంటే ఇంకొక 1 hour కానీ తెలియదు సార్. ఇంకా వాళ్ళకి ఫోన్ చేయలేదు, ఇప్పుడే నేను బయటకు వచ్చాను, వాళ్ళ మీటింగ్ అయిపోయి. ఇప్పుడు నేను వాళ్ళ ఫోన్ ఫ్రీగా ఉన్నాను సార్. అంటే సండే కదా, కొంతమంది చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అది ఒకసారి నేను కనుక్కొని మళ్ళీ చెప్తాను సార్ మీకు. మీరు చాలా మిస్ అయ్యారు సార్. ఎవరు? ఓకే సార్ ఒక మాట సార్, ఒక మాట. చెప్పండి. మనకి ఈ ఎక్స్చేంజ్ అనేది రన్ అవుతుంది, ఎక్స్చేంజ్ లోనే మనకి నెట్వర్క్ టైప్ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది పెట్టారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడడానికి ఏంటంటే, నా టీం మెంబర్స్ వల్ల నాకు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. చెప్పండి సార్, పర్వాలేదు. ఓకే, ఎక్స్చేంజ్ అనేది లైఫ్ లైన్ కంటిన్యూ గా రన్ అవుతుంది, బాగానే ఉంటుంది. దానితో పాటు పెట్టినటువంటి రిఫరల్ కానీ అలాగే ఈ నెట్వర్క్ టైప్ వచ్చేటటువంటి విధానాలు కూడా కంటిన్యూటీ ఉంటుందా? సమ్ సర్టెన్ పీరియడ్ వరకే ఉండి తర్వాత ఆగటం లాంటిది ఏమైనా ఉంటుందా సార్? సార్ ఇప్పుడు మనకి ఏంటంటే 10 lakhs పీపుల్ వరకు ఈ MNC కాయిన్ సప్లై అని అన్నారు కదా. అవును సార్. అది 10 lakhs పీపుల్ వరకు MNC వచ్చి 10 lakh ఫస్ట్ పీపుల్ కి ఆగిపోద్ది, 10 lakh తర్వాత +1 దగ్గర నుంచి ఆగిపోద్ది. అవును. ఆ తర్వాత ఏంటని అనేసి అంటే ఈ రిఫరల్ ప్రోగ్రామ్ కంటిన్యూషన్ అనేది వాళ్ళ కమ్యూనిటీ, ఇప్పుడు ఆటోపూల్ అనేది ఎప్పటికైనా సరే మనం క్లోజ్ అవ్వాల్సిందే. ఓకే, అది సంవత్సరం అయినా 2 years అయినా 3 years అయినా. అది క్లోజ్ అయిన తర్వాత మొత్తం ప్రతి ఒక్కరికి ఇచ్చేటప్పుడు ఎక్కడైనా ఒక దగ్గర కమ్యూనిటీ, ఒక కోటి కమ్యూనిటీ, ఇప్పుడు వీళ్ళు చేసిన డిజైన్ కి
మాకు తెలిసి ఒక 2 years లో 1 crore పీపుల్ 100% అని మేము అనుకుంటున్నాం. అంటే మాకున్న నాలెడ్జ్ కి. మరి వాళ్ళు ఎలా గెస్ చేస్తున్నారు తెలియదు కానీ. బట్ ఈ ఈ ప్లాన్ అనేది ఎప్పుడు ఆపుతారు ఏంటి అని అనేది రేపు బ్యాంకాక్ లో చెప్తారు సార్ వాళ్ళు. అంటే ఎంత కమ్యూనిటీ వచ్చిన తర్వాత ఆపుతారు అవన్నీ వాళ్ళు చెప్తారు సార్. ఓకే సార్, ఓకే సార్, అదే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎంపీ నాయక్ గారు అవుట్ అయిపోయారా సార్? ఒక్క మాట, ఇప్పుడు సార్, సార్ సార్. డౌట్ అడిగారు కదా, దానికి సార్. నాకు చెప్పండి. తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు చెప్పండి. చెప్పింది ఎంఎన్సీ కాయిన్స్ అనేది 10 లక్షల మంది తర్వాత ఆగిపోతుంది, ఇది క్లియర్. అవును. తర్వాత ఈ రిఫరల్ ప్రోగ్రామ్ లెవెల్ ఇన్కమ్ అనేది ఫర్ ఎవర్ ఉంటుంది సార్. $20 పెట్టిన వాళ్ళకని వాళ్ళు చెప్పారు ఇంతకు ముందు. ఓకే. ఆ తర్వాత కొత్త మెంబర్స్ వస్తే $20 పెట్టినప్పుడు సేమ్ యాజ్ గానే వస్తుంది. ఓకే. ఆటో పుల్ డిఫరెంట్ సిస్టమ్ సార్. ఇప్పటి వరకు మన వాళ్ళు చూసిన విన్న ఆటో పుల్ సిస్టమ్ ఇది కాదు. అవును, ఇది చాలా డిఫరెంట్. అవును. అది మనం ఇంకొక సెషన్ లో ఆటో పుల్ గురించి చెప్పుకుందాము. ఓకే అంటే సార్, ఓకే సార్. మిగతా ఆటో పూల్స్ అన్ని కూడా సగంలో ఆగిపోతాయి, ఇది ఆగిపోదు అనే దానికి ఒక వివరణ మనం తర్వాత చెప్దాము. దాని తర్వాత ఎయిర్ డ్రాప్ లో వచ్చే కాయిన్స్ మాత్రం ఇది ఫర్ ఎవర్ వస్తూనే ఉంటాయి, ప్రీమియం మెంబర్షిప్ అందరికి కూడా. ఓకే 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 సార్, సార్. ఎంఎన్సీ మాత్రం అవుతుందంటే. ఓకే సార్, థ్యాంక్ యూ. టైం అయిపోయింది. లాస్ట్ నాయుడు మహేష్ గారు ఒకసారి మాట్లాడండి సార్. మీరు అన్మ్యూట్ చేసుకోండి, అయిపోయాక క్లోజ్ చేద్దాం సార్, ఎందుకంటే హిందీ మీటింగ్ స్టార్ట్ అయిపోద్ది. మహేష్ గారు మాట్లాడండి. మహేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. సార్ ఏం లేదు, ఇప్పుడు ఒక అతను నా ఫస్ట్ లెవెలే తెలుస్తుంది, మిగతా తెలియట్లేదని ఆయన చెప్పారు, అడిగారు. అవును సార్. ఆయన బహుశా లైన్ లో ఉన్నారో లేదో తెలియదు. సార్ ఏంటంటే ఆయనకి ఏం చెప్పాలంటే, ఆయన ఏం చేసుకోవాలంటే, ఆయన డౌన్ 4 వేసుకుంటారు. అవును. ఆ 4 తాలూకా ఇన్ఫర్మేషన్ ఆయన లోడ్ చేసుకోవాలి సార్. అవును, అదే ఆ తర్వాత మళ్ళీ ఆ 4 లెక్కేస్తే మొత్తం 16, తర్వాత 4 లెక్కేస్తే 64 అవుతారు. ఆ 24ని ఆయన గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి సార్. ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఆయన ఫాలో అవ్వాలి. లేదంటే ఒక రికార్డ్, ఒక డైరీ పెట్టుకొని దాంట్లో నేము, ఫోన్ నెంబర్ రాసుకొని వాళ్ళకి ఫాలోయింగ్ ఉంటే ఈయనకి 4th లెవెల్ ఈజీగా కంప్లీట్ అవుతుంది సార్. ఈయనకి థర్డ్ లెవెల్ వచ్చేసరికి 64 మెంబర్స్ ఉంటారు సార్. ఈ 64 మెంబర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఆయన లోడ్ చేసుకుంటే వాళ్ళకి మాత్రం ఆయన కంటిన్యూ అయ్యారనుకోండి, ఫాలో అయ్యారనుకోండి, ఆయనకి 4th లెవెల్ అనేది కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా 3-4 లెవెల్స్ వరకు ఆయన డైరీ మెయింటైన్ చేసుకుంటే అక్కడ నుండి అదే సిస్టమ్ డౌన్ వాళ్ళకి కూడా, డౌన్ లైన్ వాళ్ళకి కూడా, L2 L3 వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవుతుంటే ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది అందరి దగ్గర ఉంటుందని నా అభిప్రాయం సార్. ఓకే సార్, టైం కూడా అవుతుంది, క్లోజ్ చేస్తాను. మీటింగ్ ఉంది. అదే సార్, అదే సరే సార్, అందరికీ నమస్కారం. ఓకే మహేష్ గారు. ఓకే, అదే ఇప్పుడు ఎవరైనా ఇంకా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఏమైనా డౌట్ ఉన్నా ఒక్కసారి నాకు ఫోన్ చేయండి, నేను ఇంకేమైనా ఉంటే క్లియర్ చేస్తాను. మధు ఒకసారి మాట్లాడతావా, క్లోజ్ చేద్దాం. అన్నా థ్యాంక్ యూ అన్న. ఈ రోజు అయితే మన హోమ్ శాంతి గారు అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ చెప్పడం జరిగింది. ఇలా మనము ఎవ్రీ డే కూడా ఒక 15 to 20 minutes ప్లాన్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మనము ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకున్నట్టయితే ఇంకా మనము అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన దాంట్లోనైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు చెప్పినటువంటి విధానంలో అసలు ఎక్కడ కూడా రీఫ్రెష్ చేసుకోమని చెప్పడం తప్పించి ఎలాంటి ప్రాబ్లం అయితే పోవడం లేదు, ఏదో ప్రాబ్లం వచ్చిందని అయితే చెప్పడం లేదు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. ఫ్రీగా అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్లు చేసేటటువంటి ప్రాసెస్ లో ఉండండి. తర్వాతకి అందరికీ కూడా సబ్స్క్రిప్షన్ ఇచ్చేటటువంటి ప్రాసెస్ పెట్టుకోండి. ఈ రోజు అయితే చాలా అద్భుతంగా మన హోమ్ శాంతి సార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సార్, అండ్ అద్భుతంగా చెప్పారు. అండ్ వర్మ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ రెగ్యులర్ గా కూడా 8 o'clock కి మనం క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది అన్నగారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే మధు, థ్యాంక్ యూ. తర్వాత అందరూ ఒక విషయం తెలుసుకోండి, మీ కింద ఈ రోజు ఎవరైనా జాయిన్ అయ్యారు అనేసి అంటే 100% వాళ్ళ నెంబర్ కి మన జూమ్ లింక్ పంపించండి. ఎందుకంటే మీరు టోటల్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రతిరోజు చెప్పి కంటే ఒకసారి జూమ్ లోకి వచ్చి ప్లాన్ ప్రెజెంటేషన్ వింటే అతను 10 మందికి సమాధానం చెప్పుకునేటట్టు ఇందులో ఉంటది.
అది ఒకసారి అందరూ అర్థం చేసుకోండి. ఎవరు జాయిన్ చేసినా సరే, ఎవరు కింద టీం జాయిన్ అయినా మన లింక్ పంపించండి. అందుకే గ్రూపులు క్రియేట్ చేసుకోండి. మనకి ఈజీ మెథడ్ లో మీరు చెప్పే విధానం అందులో పెట్టడానికి బాగుంటది. మన తాలూకా గ్రూప్ అయిపోయిన తర్వాత ఈ మీటింగ్ తాలూకా వీడియో కూడా మీరు అతనికి పెట్టడానికి అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనే మీరు ఎవరిని జాయిన్ చేసినా సరే ఈ జూమ్ మీటింగ్ అనే దానికి తీసుకురండి. ఓకే ఫ్రెండ్స్, 100%. ఇంకేం డౌట్స్ ఉన్నా మన ఫోన్ లో నేను మాట్లాడతాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకో మీటింగ్ ఒకటి ఇంకొక పావు గంటలో హిందీ మీటింగ్ ఒకటి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.